ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23వ వచనం నుంచి 27వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి. కన్యక అయిన చిన్నది అందరూ ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన యెడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఇశ్రాయేలీలను అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. 25 ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకొనినప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమిని బట్టి ఆమెతో శయనించిన యెడల ఆమెతో శయనించిన మనుషుడు మాత్రమే చావవలెను. ఆ చిన్నదాన్ని ఏమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగు వాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా, ఇక్కడి నుంచి పెద్దగా చెప్పాలి. అందరూ కొంచెం వెనుకున్న వాళ్ళు కూడా. ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను. అందరికి తలల పైకెత్తి నా వైపు చూస్తూ వినండి. ఇది చదవటానికి వినటానికి కాస్త ఇబ్బందిగా అనిపించే మాటలైనా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి గనుక తప్పకుండా మనం చదవాల్సిందే. కాబట్టి చదివాం. ఈ మాటల్లో దాగి ఉన్న బహు గొప్ప మర్మయుక్తమైన సంగతులు. చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక అబ్బాయితో వివాహం చేయటానికి ప్రదానం చేయబడింది. పెళ్లికి ముందు జరిగే కార్యక్రమం ఏంటి చెప్పండి అమ్మా. ఇది మీకు తెలియందా? ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. అయితే ప్రదానం చేయబడిన అమ్మాయి మీద ఒక దుష్టుడు కన్నేసాడు. ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు కానీ పొలంలో ఉన్నప్పుడు కానీ ఆ అమ్మాయి కన్యత్వాన్ని పాడు చేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికి ఒకరోజు బలాత్కారం చేయటానికి ప్రయత్నం చేశాడు. ఆ బలాత్కారం చేసే పరంపరలో ఒకవేళ అమ్మాయి బిగ్గరగా కేకలేసింది అనుకోండి, అయ్యా ఈ దుష్టుడు నన్ను పాడు చేస్తున్నాడు, నా కన్యత్వాన్ని చెరిపేస్తున్నాడు, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి అయ్యా అని బిగ్గరగా ఆ కన్యక కేకలేస్తే, ఒకవేళ ఆ అమ్మాయి పాడు చేయబడిన వాళ్ళిద్దరిని గవిని దగ్గరికి తీసుకొచ్చి ఆ పురుషుణ్ణి మాత్రమే రాళ్లతో కొట్టి చంపాలి. ఒకవేళ అమ్మాయి కేకలేయకుండా మౌనంగా ఉందనుకో, మీరు ఎరుగుదురు కదా, మౌనము అర్ధాంగీకారం అంటారు. ఒకవేళ మౌనంగా ఉందనుకో, ఆ అమ్మాయిని అబ్బాయిని గవిని వెలుపట్టుకు తీసుకొచ్చి ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపాలి. ఒకవేళ కేకలు వేసిన ఆమెకు రక్షకుడు లేకపోయెను గనుక. ఎవరు లేరట? పొలం, మనుషులెవరు, నిర్మానుష్య ప్రాంతం. స్త్రీ తను కాపాడుకోలేదు కదా. ఆ తప్పుడు పని తనకి ఇష్టం లేకుండా బిగ్గరగా కేకలేసిన రక్షించటానికి రక్షకుడు లేకపోయెను గనుక ఆ పురుషుని మాత్రమే చావగొట్టాలి, కేకలేసిన ఈ అమ్మాయిని ఏం చేయకూడదు అని ఈ స్థలంలో రాయబడినటువంటి మర్మయుక్తమైన సంగతులు. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో 3 అంశాలు. నంబర్ 1 ప్రధానము చేయబడిన కన్యక. నంబర్ 2 కన్యత్వాన్ని పాడు చేసే దుష్టుడు. నంబర్ 3 ఆ కన్యక యొక్క స్పందన.
ఈ మూడిటి చుట్టూతో ఈ రాత్రి ప్రభు మాట్లాడబోతున్నారు. మరొకసారి గుర్తుకు తెస్తాను. నంబర్ 1 ప్రధానము చేయబడిన కన్యక. నంబర్ 2 కన్యత్వాన్ని పాడు చేసే దుష్టుడు. నంబర్ 3 ఆ కన్యక యొక్క స్పందన. ఎవరి కన్యక? ప్రదానం చేయబడిన కన్యక అని రాస్తుంది కదా. అక్షరార్థంగా ప్రదానం చేయబడిన కన్యకే. కానీ దీనిలో ఉన్న ఆత్మీయ సత్యం ఏంటంటే ఈ క్రొత్త నిబంధన కాలంలో ప్రదానం చేయబడిన కన్యక ఎవరయ్య అంటే యేసుక్రీస్తు నా దేవుడు, ఆయన నా రక్షకుడు. సిలువలో ఆయన కాచిన పవిత్ర రక్త ధారల ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుంది అని నమ్మి ఎవరెవరైతే బాప్తిస్మం తీసుకున్నారో బాప్తిస్మం తీసుకున్న ప్రతి క్రైస్తవుడు ప్రధానము చేయబడిన కన్యకులుగా కనబడుతూ ఉన్నారు. ఈరోజు బాప్తిస్ కార్యక్రమం జరిగినట్లుంది కదా, ఈరోజే కదా. ఎంతమంది తీసుకున్నారు? ఆ ఏడుగురు ఎవరై అంటే దేవునిని ప్రధానం చేయబడినటువంటి కన్యకలు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఆ ఏడుగురే కాదు. ఈ స్థలములో ఎంతమంది అయితే బాప్తిస్మం తీసుకున్నారో ఆయనే నిజదేవుడు. సిలువలో ఆయన కార్చిన రక్త ధారల ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుంది అని విశ్వసించి ఆయన రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు ఈ క్రొత్త నిబంధన కాలంలో ప్రధానము చేయబడిన కన్యకలమై ఉన్నాం. బోధించే నేనైనా, బోధ వింటున్న మీరైనా, వేదిక మీద కూర్చున్న గనులైన సేవకులైనా, ప్రక్కన కూర్చున్న సేవకులైనా, ప్రతి సేవకుడు, ప్రతి క్రైస్తవుడు ప్రదానం చేయబడిన కన్యకలై ఉన్నారు. మీరు అడగొచ్చు, అయ్యా క్రైస్తవుడు ప్రదానం చేయబడిన కన్యక అని మీరు ఎలా చెప్తారు? బైబిల్లో ఏదైనా ఒక ఆధారం ఉండాలి కదా. ఏ ఆధారాన్ని చూసుకొని మీరు చెప్తున్నారు అని అంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ, కొరింథీ సంఘమా, ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకగా మిమ్మును నేను ప్రదానము చేసి తిని అంటాడు. ఒకసారి నాతో కలిసి చెప్పండి. కొరింథీ సంఘమా, ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకగా నేను మిమ్మును ప్రదానము చేసి తిని. ఒకసారి చెప్పండి. ఇంకొకసారి చెప్తా. చెప్పకపోతే తర్వాత అడిగిన తర్వాత చెప్పకపోతే ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఫైన్. మీరు కట్టకపోయినా బలవంతంగా వసూలు చేసుకుని వెళ్ళిపోతారు. ఆమేన్. హల్లెలూయానా? సరే. కొరింథీ సంఘమా, పెద్దగా కొరింథీ సంఘమా, ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకగా నేను మిమ్మును ప్రదానము చేసి తిని. చెప్పండి. నా ₹1,00,00,000 డెఫినెట్గా పనిచేస్తాయి. మీరు డెఫినెట్గా చెప్తారు కదా. కొరింథీ సంఘాన్ని అంటాడు, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి నేను ప్రదానం చేశాను అంటాడు. ఒక్కడే పురుషుడేంటి? పవిత్రురాలైన కన్యకగా మిమ్మల్ని ప్రదానం చేశాను అంటాడేంటి? ఈ మాట మనకు అర్థం కావాలంటే కొరింథీ పట్టణపు చరిత్ర మనకు తెలియాలి. ఆ రోజుల్లో కొరింథీ సంఘం దైవభక్తి కలిగిన సంఘమే. కానీ ఆ నిజదేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో దేవుని మీద ఉన్న పిచ్చి ప్రేమతో కంటికి కనబడిన ప్రతి దాన్ని పట్టుకొని దేవుడు అనడం ప్రారంభించారు. ఎందుకు కంటికి కనబడిన ప్రతి దాన్ని పట్టుకొని దేవుడు అనడం ప్రారంభించారంటే మనం ఏ మతాన్ని కించపరచకూడదు, ఎవరిని విమర్శించకూడదు. దేవుడని ఆ పిచ్చి ప్రేమను బట్టి ఆ కొరింథీ పట్టణస్థులు చెట్టులో దేవుని చూసుకోవటం ప్రారంభించారు, పుట్టలో దేవుని చూసుకోవటం ప్రారంభించారు. ఆ పట్టణంలో జరిగే ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే కొరింథీ పట్టణానికి పైభాగాన ఓ ఎత్తైన పర్వతం ఉండేది. ఆ పర్వత పైభాగాన కామదేవత అనే ఓ దేవత ఉండేది. ఆ కొండ యొక్క దిగువ భాగాన అపోల్లో అనే మగదేవుడు ఉండేవాడు. కొండ పైభాగాన కామదేవత అనే దేవత ఉంటే ఆ దేవతాలయం చుట్టూతా దరిదాపుగా 2,000 వేశ్య గృహాలు ఉండేవట. కొంచెం ఈ మాట ఆలోచించండి.
2000 వేశ్యా గృహాలు ఉండేవట. ఏ మనుషునికైనా ఆ దేవత కటాక్షం ఎక్కువగా కలగాలంటే ఎక్కువ స్త్రీలతో ఎవడు ఎక్కువగా పాపం చేస్తాడో, వేశ్యలతో ఎవడెక్కువ పాపం చేస్తాడో వాడికి దేవతా కటాక్షం ఎక్కువగా కలిగిద్ది అనేది కొరింథీ ప్రాంతంలో ఉన్న నమ్మకం. ఒకసారి మీరు ఆలోచించండి, పవిత్రత పంచాల్సిన దేవాలయాల్లోనే ఎంత దరిద్రపు కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పట్టణంలో ఇంకెంత రోత కార్యక్రమాలు జరుగుతూ ఉండేయో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని మందిరాలను పిలువబడుతున్న ఆ మందిరాలలో ఎంత విచ్చలు విడతాను, వేశ్యాతనం పాపం అని వాళ్ళు ఎంచేవాళ్ళు కాదు, అక్రమ సంబంధాలు పాపం అని వాళ్ళు ఎంచేవాళ్ళు కాదు. ఆ దేవతా కటాక్షం ఎక్కువగా కలగాలంటే ఎవరెక్కువగా వేశ్యలతో తప్పు చేస్తారో ఆ దేవతా కటాక్షం ఎక్కువగా కలుగుతుందని ఆ ప్రజల నమ్మకం. అంత రోత కార్యక్రమాలు జరుగుతూ ఉండే. ఇందాక చెప్పే కదా, ఆ కొండ దిగువ భాగాన అపోల్లో అనే మగదేవుడు ఉండేవాడు. చెప్పండి ఏం పేరు? పెద్దగా చెప్పాలి. ఈ మగదేవుడి దగ్గర ఎంత రోత కార్యక్రమం జరిగేదో తెలుసా? చెప్పుకోవటానికి కూడా జుగుప్సాకరం. ఈ మగదేవుడి దగ్గరట మగోళ్ళతో అవాంఛనీయమైన కార్యక్రమాలు చేసేవాళ్ళట. ఎందుకంటే ఈ అపోల్లో కూడా అంత మంచోడు, మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేవాడు. అందుకనే ఈ మగదేవుడి దగ్గర మగోళ్ళు అపవిత్రమైన కార్యక్రమాలు చేసేవాడు. చెప్పండి ఆయన పేరేంటి? ఆ మగదేవుడి పేరేంటి? అలాగని అపోలో హాస్పిటల్ పేరేంటో అని గుర్తుకు తెచ్చుకున్నారు కాక. అపోలో హాస్పిటల్ పేరేంటి ఉంటారు కదా. ఇంత రోత కార్యక్రమాలు ఆ స్థలంలో జరుగుతూ ఉండే. ఆ రోజుల్లో ఉన్న నానుడు ఏంటో తెలుసా? ఒక దైవజనుడు కొరింథీ పట్టణంలో కనుక సేవ చేయగలిగితే, కొరింథీ పట్టణంలో సేవ చేయగలిగిన సేవకుడు ప్రపంచంలో ఎక్కడైనా సేవ చేయగలుగుతాడంట. ఓ దైవజనుడు కొరింథీ ప్రాంత ప్రజలను మార్చగలిగితే ఆ దైవజనుడు ప్రపంచంలో ఏ ప్రాంత ప్రజలనైనా ఇట్టే మార్చగలడంట. ఎందుకంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలు అంత మంచోళ్ళు. మరి అలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలా భయంకరమైన విచ్చలవిడితనం జరుగుతున్న దినాల్లో అపోస్తలుడైన పౌలు వారు అకుల ప్రిస్కిల్లా అనే ఇద్దరు భార్యాభర్తల ద్వారా కొరింథీ పట్టణంలో అడుగు పెట్టాడు. ఒరే, దేవుని పేరటి ఇంత ఘోరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటి? అసలు దేవుడు ఎలా ఉంటాడు? పరిశుద్ధుడిగా ఉంటాడు కదా. ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేసే వాళ్ళని పట్టుకొని వీళ్ళు దేవుళ్ళు ఎలా దేవుడు అని ఎలా అనగలుగుతున్నారని వారి మధ్యలో నిజదేవుణ్ణి గురించి వీళ్ళు ప్రకటన చేయటం ప్రారంభించారు. బాబో, కాముకత్వాన్ని పురుకొల్పేవాడు దేవుడు కాదయ్యా, బహుభార్య తత్వం కలిగిన వాడు దేవుడు కాదయ్యా. దేవుడు అనేవాడు నీతి కలిగి ఉంటాడు. అరే లోకంలో ఒక మనిషే బహుభార్య తత్వం కలిగి ఉంటే, అంటే ఇద్దరు ముగ్గురు భార్యలు కలిగి ఉంటే భార్య అసహించుకుంటది కదా. అలాంటిది దేవుడు ఇంకెంత పవిత్రుడై ఉండాలి చెప్తా ఉన్నాడు. నేనంట మానవత్వానికి అతీతమైన గుణమే దైవత్వం. ఒకసారి నాతో కలిసి చెప్పండి. మానవత్వానికి అతీతమైన గుణం, మానవత్వానికి అతీతమైన గుణం కలిగిందే దైవత్వము. మానవత్వానికి అతీతమైనదే దైవత్వం కదా. ఇప్పుడు మీ భర్త ఉన్నాడమ్మా, మీకు పెళ్ళయింది, మొదటి రోజు నిన్ను దగ్గరికి పిలుచుకొని, భార్యమణి నీకు ఈ సంగతి తెలుసా, నువ్వు నాకు 10వ భార్యవే అని అన్నాడు అనుకో. ఆ మాట అంటంతో గాడ్ బ్లెస్ యూ మై హస్బెండ్ అంటారా? సీపురి కట్టు పట్టుకుంటారా? ఏంటి మధ్యన చెల్లి పట్టుకునేటట్లేదు అనుకుంటా. ఏం చేస్తారు చెప్పండి? నువ్వు నాకు 10వ భార్య, సరే 10వ భార్య కాదు, నేను నీకు 5వ భార్య అని చెప్పాను అనుకో మీ ఆయన. అబ్బా, అద్భుతమైన వాడు నా భర్త, తగునా ఇలాంటి గొప్ప భర్త అని అంటారా? తల్లి, సీపిరి కట్ట కారపొడి పట్టుకోరా. మీకు సీపిరి కట్ట కారపొడి ఉంటే చాలు, 3 ప్రపంచం తలపెంచకపోతే నన్ను అడగండి కదా. సగటు ఒక మనిషే నా భర్త నాకు మాత్రమే సొంతమై ఉండాలి భార్య అనుకుంటది కదా.
ఒక భర్త కూడా నా భార్య నాకు మాత్రమే సొంతమై ఉండాలి అని అనుకుంటారు కదా. మనిషికే ఎంత పవిత్రత అవసరమైతే, మనుషుడే ఎంత పవిత్రత కోరుకుంటే నీతి కలిగిన దేవుడు ఇంకెంత పవిత్రత కోరుకుంటాడు. ఓ కొరింథీ పట్టణ ప్రజలారా, మీరు మంచివాళ్ళే, మీరు చెడ్డోళ్ళేం కాదు. మీరు వీటిని పట్టుకొని దైవమంతానికి మిమ్మల్ని కించపరచట్లేదు. దేవుడంటే మీ గుండెల్లో పిచ్చి ప్రేమ ఉంది. దేవుడిని ఆరాధించాలనే మనసు ఉంది. కానీ దేన్ని దేవుడిని ఆరాధించాలో, దేన్ని దేవుడిని కొనియాడాలో ఆ విషయంలో ఇంకిత జ్ఞానాన్ని కోల్పోయారు. ఇదిగో మీకు ఒక దేవుని గురించి చెప్తాను. ఆ దేవుని పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ దేవుని పేరు యెహోవా మెస్సీయ. ఆ నిజ దేవుని గురించి మీకు చెప్తున్నాను. ఆ దేవుడు ఎవరో తెలుసా? పాపము చేయనివాడు. ఆ దేవుడు ఎవరో తెలుసా? పాపము ఎరుగనివాడు. ఆ దేవుడు ఎవరో తెలుసా? ఆయన యందు లేశమైన పాపము లేదు. పాపము ఎరుగని పరమ పవిత్రుడు గురించి మీకు చెప్తాను. ఆయన జన్మ పాపం, కర్మ పాపం, జీవితంలో లేశమైన పాపం లేకుండా పరమ పవిత్రుడిగా బ్రతికి సమాధి చేయబడిన తర్వాత మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళను విరిచి సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. మరణమే ఆయన ఎదుట గడగడలాడింది. ఎందుకో తెలుసా? పాపము ఆయనలో లేదు గనుక. అయ్యా మీరు ఏదో చెప్తున్నారు, నాకు అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పండి అని అడిగారు కొరింథీ ప్రజలు. ఏం చెప్పారు తెలుసా? ఆయన పాపము చేయలేదు. చెప్పండి ఒకసారి. నేను అడుగుతా, ఆకాశం కింద భూమికి పైన పాపం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాపం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను అంటాను ఎక్కడో ఒక చోట పాపంలో జారినటువంటి వాడే. చాలా మంది పైకి పెద్ద మనుషుల్లా కనపడతారు. నేను మా పాస్టర్ గారు ఒక రోజు ఒక ఇంటికి వెళ్తే ఆ పాస్టర్ గారు ఆ ఇంటి ఆవిడని చూసి అందే, అక్క దేవుడు నిజంగా మిమ్మల్ని ప్రేమించి దేవుడు లాంటి భర్తనిచ్చాడు అక్క. ఆ ఇంటి ఆవిడ అందే, దూరం నుంచి చూస్తే ఆయన అంతే కనపడతాడు అమ్మా. మరి మీ ఆయన గురించి మీరేమంటారు? సత్పురుషులేనా? సత్పురుషులు, విలాస పురుషులు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుస్తాయి. ఆమేన్. గమనించండి, మనుషులు చూస్తే బాగానే ఉంటారు. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? దూరం నుంచి చూస్తే బహు అందగాడు, దగ్గరికి వెళ్ళి చూస్తే మరి బహు అందగాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన పాపము చేయకపోవడం మాత్రమే కాదు. భక్తుడు అంటాడు, నాతో కలిసి మాట చెప్పండి, ఆయన యందు. ఇంకోసారి, ఆయన యందు పాపమేమీ లేదు. ఇంకోసారి, ఆయన యందు పాపమేమీ లేదు. అంటే చివరికి యేసుక్రీస్తు హృదయపు కూడా పాపం లేదు. నేను అంటాను సార్, హృదయపు తలంపులతో పాపం చేయని వాడెవడు? ఓ భక్తుడు అంటాడు, మనిషి మనసు చేసే పాపం కంటే మనస్సులో అధికమైన పాపం చేస్తాడట. శరీరంతో పాపం చేయకపోవచ్చు, అవయవాలతో పాపం చేయకపోవచ్చు. ప్రతి మనిషి మనస్సుతో ఎంతో కొంత, ఒక స్త్రీని చూసినప్పుడు, ఒక పురుషుని చూసినప్పుడు ఎంతో కొంత మనస్సులో పాపం చేస్తాడు. నా యేసుక్రీస్తు ఎట్టివాడో తెలుసా? మనస్సులో కూడా పాపం ఎరుగని పరమ పవిత్రుడైన దేవుడై ఉన్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే అసలు ఆయన పాపం అంటే ఏమిటో ఎరగడంట. ఏమన్నారన్నా? ఎతకండి, ఎవరైనా ఉన్నారేమో చెప్పండి. పాపము ఎరుగను. నేను అంటానండి, ఒకప్పుడు మాకు ఒక వయసు వచ్చిన తర్వాత పాపం అనేది తెలిసేది. ఈ కాలంలో పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, ఈ కాల పిల్లలు పుట్టుకుతోనే పిహెచ్డి చేసి పడుతున్నాడు. పట్టా లేదనే తక్కువ. నేను మా పాస్టర్ గారు మేము గొంతకల్ ప్రాంతానికి వెళ్ళేవాడినా. రెండో రోజు ఏమో చిన్న పాప 9 సంవత్సరాల వయసు కలిగిన పాప అందరికి ప్రార్థన చేస్తా ఉంటే అంత దూరం నిలవబడింది. ఏంటో పాప అక్కడ నిలవబడింది అనే లోపు అందరు అయిపోయేటప్పుడు చివరిలో వచ్చి అంకుల్ కాస్త ప్రక్కకు వస్తారా, మీతో సపరేట్ గా మాట్లాడాలంది. నాకు ఆ మాట వింటంతో గుండె 190కి పెరిగింది. అరే ఎంత ధైర్యంగా మన దగ్గరకు వచ్చి కాస్త పక్క వస్తారమ్మా. నేను అనుకున్నాను పాప వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఏమన్నా డ్రింకర్ ఏమో ఏమన్నా చెప్పిద్దేమో అని కొంచెం అట్లా ప్రక్కేళ్ళ ఏమ్మా అన్నాను.
నా చేయి పట్టుకొని అంకుల్ మీరు నా కొరకు గట్టిగా ఒకటి ప్రార్థన చేయాలి అంకుల్ అని. ఏం చేయాలమ్మా అన్నాను. అంకుల్ మా క్లాసులో ఒక అబ్బాయి నేను బాగా ప్రేమించాను అంకుల్. ఆ అబ్బాయి అంటే నాకు మీరు నవ్వారు, నా గుండె ఆగిపోయినట్టు అయిపోయింది. నా చెవులు వింటుంది నిజమేనా? నా కళ్ళు చూస్తుంది. అది పిల్ల వయసు ఎంత? 9 సంవత్సరాలు సార్. జేమ్స్ అన్న 9. నా చెవులు వింటుంది, నా కళ్ళు చూస్తుంది నిజమేనా అని గమనిస్తూ ఉంటే ఆ బిడ్డ అంటది, అంకుల్ ఆ అబ్బాయి అంటే నాకు బాగా ఇష్టం అంకుల్. అయితే నాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడు లేదో నాకు అర్థం కావట్లేదు అంకుల్. ఏమో మరి నన్ను ప్రార్థన చేసి కనిపెట్టమని చెప్తుందేమో. నాకేం చెప్తుందో అర్థం కాల. ఆ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడో లేదో నాకు అర్థం కావట్లేదు అంకుల్. మీరు నా కొరకు ప్రార్థన చేసి ఆ అబ్బాయి నన్ను ప్రేమించేటట్టుగా నా కొరకు గట్టిగా ప్రార్థన చేయండి అంకుల్. 9 సంవత్సరాల వయసు. ఇంకా భవిష్యత్ కాలంలో యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఒక కాలం రాబోతుంది, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఒక కాలం రాబోతుంది, కనని గర్భమును పాలివని స్తన్యములను ధన్యకర్మలయ్యున్నాయని చెప్పే రోజులు రాబోతున్నాయి. ఏ తల్లిని కదిలించినా ఏ తండ్రిని కదిలించినా చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ పిల్లలు పుట్టకుండా ఉంటే బాగుండేదయ్యా, ఇలాంటి కూతురు నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేదయ్యా, వీణెందుకు కన్నానా అని ఏడ్చి అరే ఆ పిల్లలు లేని భార్య భర్తలు ఎందుకు కన్నామని ఏడుస్తారు అని ప్రభు అన్నారు కదా. అలాంటి దినాల్లో ప్రస్తుతం మనం బ్రతుకుతున్నాం. సరే శరీరంతో పాపం చేయని వాళ్ళు ఉన్నారు, నేను అంటాను మనస్సుతో పాపం చేయని వాళ్ళు ఎవరు? సరే మనస్సుతో పాపం చేయని వాళ్ళు ఉన్నారు అనుకుందాం. పాపం అంటే ఎరగని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఒకే ఒక్క వ్యక్తి, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాపం అంటే ఏమిటో ఎరుగని పరమ పవిత్రుడు. ఆ పవిత్రుడైన దేవుని గూర్చి కొరింథీ పట్టణానికి అపోస్తలుడైన పౌలు వారు ప్రకటిస్తే, బిడ్లారా విచిత్రం చూడండి. పౌలు వారి వాక్యం విని అరే రే 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 ఇంతకాలం దైవం కాని వాటిని పట్టుకొని మనం దేవుడు అన్నామా? అపవిత్రమైన కార్యాలు చేసే వారిని పట్టుకుని దేవుడు అన్నామా? చీకటి కార్యక్రమాలు చేసే వాళ్ళని పట్టుకొని దేవుడు అన్నామా? వీళ్ళు చెప్పిన దేవుడే నిజమైన దేవుడురా. దేవుడంటే గుణగణాలు ఎలా ఉండాలిరా అని పట్టణంలో 30% దైవము కాని వాటిని విడిచిపెట్టి నిజదేవుని వైపు పట్టణం తిరిగిందట. గట్టిగా చెప్దాం మ్యాన్ అంటాడు పౌలు గారు. ఆ తర్వాత వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు. కొరింథీ సంగమా, మునుపటిలాగా 100 పురుషులకు మీరు ప్రదానం చేయబడలా, 100 కొలది దేవుళ్లకు మీరు ప్రదానం చేయబడలా, 1000 కొలది దేవతలకు మీరు ప్రదానం చేయబడలా. నా వైపు చూడాలి. 1000 కొలది దేవతలకు మీరు ప్రదానం చేయబడలా. అరే గట్టిగా చెప్పాలి. ఒక్కడే చెప్పాలి. ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకగా మిమ్మల్ని నేను ప్రదానం చేశాను అంటాడు. ఒక మాట, మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? మీకు ఎక్కడో 10 మంది ఉన్నట్టున్నారు, ఒక్కరు సరిగ్గా చెప్పట్లా. ఎంతమంది ఉన్నారు? మనకే కాదు, ప్రపంచమంతటికి ఒక్కడే దేవుడు. ఆయనే మన ఆరాధ్య దైవం. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడే పురుషునికే నేను మిమ్మల్ని ప్రదానం చేశాను అని చెప్పి ఎలా ప్రదానం చేశాడట? పవిత్రురాలైన కన్యకగా మిమ్మల్ని ప్రదానం చేశాను. క్రైస్తవ జనమా, కూర్చున్నా లేచిన మనందరి మనసులో ఉండాల్సింది ఏంటో తెలుసా? నేను యేసును పరలోకంలో వివాహం ఆడటానికి, అంటే యుగాయుగాలు యేసుతో కూడా భూలోకంలో నేను ప్రదానము చేయబడ్డాను, నేను ప్రదానం చేయబడిన కన్యకను అన్న దర్శనం ఎన్నడూ మనం కోల్పోకుందుముగాక. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎందుకు ఆ దేవుడు మనలను ప్రదానం చేసుకున్నాడు? మనలను ప్రదానం చేసుకోవటంలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి? నాతో కలిసి మాట చెప్పండి. నీవు నాతో కలిసి పెద్దగా, నీవు నిత్యము నాకుండునట్లు దయాదాక్షిణ్యములు చూపుట వలన నమ్మకమును బట్టి నిన్ను నా దానిగా ప్రదానము చేసుకున్నాను. విలువైన మాట ఇది, గుండెల్లో రాసుకోండి. ఇంకొకసారి చెప్తాను, నాతో కలిసి చెప్పండి. నీవు
నిత్యము నాకుండునట్లు. నేను చెప్పినట్టు చెప్పండి తల్లి, నీవు నిత్యము నాకుండునట్లు దయాదాక్షిణ్యము చూపుట వలన నమ్మకమును బట్టి నిన్ను నా దానిగా ప్రధానము చేసుకున్నాను. రైట్. యేసయ్య మనల్ని ఎందుకు ప్రధానం చేసుకున్నాడంటే నిత్యము మనము ఆయనతో ఆయన కొరకు బ్రతకాలని అంటాడు ఆయన. నిత్యము నీవు నాకుండునట్లు. క్రైస్తవ జనమ, క్రైస్తవ జీవితం అంటే, క్రీస్తుతో అనుబంధం అంటే ఏదో ఆదివారం ఒక 2 గంటలు వచ్చి ఆరాధన చేసుకొని, లేదు శనివారం మందిరానికి వచ్చి ఓ 2 గంటలు ఆరాధన చేసుకొని ఇంటికెళ్ళి అమ్మయ్య మరలా వచ్చే ఆదివారం ప్రభువును కలుసుకుంటా, వచ్చే శనివారం ప్రభువును కలుసుకుంటానని వారంలో 2 గంటలు దేవునికి పరిమితం ఇవ్వటం కాదు. ఉదయం లేచినప్పుడు 1 గంట, అమ్మయ్య ఈరోజు ప్రొద్దున్నే 1 గంట ప్రార్థన చేసుకున్నా, సాయంత్రం 1 గంట కుటుంబ ప్రార్థన, అమ్మయ్య ఈరోజు రోజుకొచ్చి 2 గంటలు ప్రార్థన చేసుకున్నానని 24 గంటల కాల వ్యవధిలో 2 గంటలు నీ దేవునికి సమయం ఇవ్వటం కాదు. నీ దేవుని ఆశ ఏంటో తెలుసా? నిత్యము నువ్వు దేవునితో బ్రతకాలి, నిత్యము దేవునితో బ్రతకాలి. అదే అపోస్తులుడైన పౌలు గారు అంటాడు, మనం మేల్కొని ఉన్నను నిద్రపోవచ్చు ఉన్నను తనతో కూడా జీవించు నిమిత్తం యేసుక్రీస్తు మృతి పొంది మనలను ప్రదానం చేసుకున్నాడు అంటాడు. ఒకసారి నాతో కలిసి చెప్పండి, మనము పెద్దగా, మనము మేల్కొని ఉన్నను, పెద్దగా నిద్రపోవచ్చు ఉన్నను తనతో కూడా జీవించు నిమిత్తం. అంటే మేల్కొన్న నిద్రపోతున్న ఎవరితో జీవించాలంట? ఎవరది? సెల్ ఫోన్తోనా? ఎవరా మనిషి అందే? సెల్ ఫోన్తోనా? టీవీతోనా? వాట్సాప్తోనా? ఫేస్బుక్తోనా? సోషల్ మీడియాతోనా? యేసయ్య ఆశ ఏంటో తెలుసా? నిత్యము యేసుతో కూడా నువ్వు బ్రతకాలి, యేసుతో కూడా బ్రతకాలి. సంగమా, మన ఆత్మీయ స్థితి ఏ స్థాయికి వెళ్ళాలో చెప్తాను. ఓ రోజు దైవజనుడు డిఎల్ మూడీ గారి దగ్గరికి వచ్చి అడిగారట, అయ్యా డిఎల్ మూడీ గారు, రోజుకొచ్చి 24 గంటల కాల వ్యవధి కదా, 24 గంటల కాల వ్యవధిలో ఎంతసేపు నువ్వు దేవునితో గడుపుతావు? నా వైపు చూడండి, ఎంతసేపు నువ్వు దేవునితో గడుపుతావు? ఆయన చెప్పాడట, నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో, అదే ప్రదానం చేయబడిన ప్రారంభ దినాల్లో రోజుకొచ్చి 1/2 గంట దేవునితో గడిపేవాడిని, ఆ తర్వాత రోజుకొచ్చి 2 గంటలు గడిపేవాడిని, ఆ తర్వాత 3 గంటలు గడిపేవాడిని, ఆ తర్వాత 4 గంటలు గడిపేవాడిని. ఇప్పుడైతే 24 గంటలు దేవునితో గడిపే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఎప్పుడెప్పుడు అమ్మ చెప్పాలరా తల్లి? సంగమా, ఇది మనం అభ్యాసం చేసుకుందాం. ఏంటో తెలుసా? కూర్చున్న ఆయన్ని గూర్చిన ధ్యానం, లేచిన ఆయన్ని గూర్చిన ధ్యానం, త్రోవను వెళ్తున్న ఆయన గూర్చిన తలంపులు, మన ఊషు, మన భాష, మన ఆశ, మన ఆలోచనలన్నీ దేవుడనే వలయంలో సంచరించునుగాక. ఎందుకు దేవుడనే వలయంలో సంచరించాలంటే ఒకటి చెప్తాను, మనమందరం ఎవరిమి? అదే 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 మనమందరం ఎవరిమి? ప్రదానము చేయబడిన కన్యకలం. ఒక మాట అడుగుతాను, ఇక్కడ చాలామందికి వివాహమైంది. వివాహమైన బిడ్డలందరూ ఒకసారి చేతులు పైకెత్తండి. వివాహమైన వాళ్ళు చేతులు ఎత్తకపోతే మళ్ళీ 2వ పెళ్లి చేయాల్సి వచ్చింది, మీ ఇష్టం కదా. అమ్మ, పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ జరిగింది కదా, మీ దాకెందుకు మా సత్యవాది అని అడుగుతానన్నా, మీకు పెళ్ళయింది కదా. ఇప్పుడు సిగ్గుపడితే ఎట్లా అన్నా? నువ్వు జాలి మూడేళ్ళకు మునిపే సిగ్గుపడాల్సింది. అన్న, మీకు పెళ్ళయిందా లేదా? పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ జరిగిందా? ఒకసారి అయితే మీరే రండి. అమ్మ, ఏం లేదురా తల్లి. అన్న, మీకు పెళ్ళయిందా? పెళ్ళయింది. పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ జరిగిందా? జరిగిందండి. పెళ్లి చూపులు జరిగినాయా? జరిగినాయి. అబద్ధం ఆడకుండా చెప్పండి. అక్కను చూసి వచ్చిన తర్వాత అబద్ధం ఆడద్దు. ఆ రాత్రి మీకు నిద్ర పట్టిందా? బిడ్లరా, ఈ భార్యాభర్తల బంధం కంటే దేవునికి మనకు ఉన్న బంధం బహుబలమైనది, బహుబలమైనది, బహుబలమైనది. నేను అది మీకు అర్థం కావటానికి అన్నం నిలవబెట్టాను. మళ్ళీ ఇంకొకసారి అడుగుతాను, ఇటు తిరిగాను. కాదన్నా, అక్కను చూసి వచ్చిన తర్వాత
ఎక్కువసేపు ఎవరి గురించి ఆలోచించారు అదేనా చెప్పండి. అక్క గురించి ఒక 2 రోజుల దాకా నిద్ర పట్టలేదు కదా, మామూలుగా ఒక మాట అన్న కొంచెం ఏమన్నారు తెలుసా, మెల్లిగా నాతో 2 రోజులు కాదన్నా పెళ్ళైన దాకా నిద్రపోలేదంట. ఎందుకు చెప్పండి, ఒక అబ్బాయి అమ్మాయితో ప్రదానం చేయబడిన తర్వాత, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ప్రదానం చేయబడిన తర్వాత, ప్రదానం చేయబడిన అమ్మాయి మనసు ఏ పురుషునితో ప్రదానం చేయబడిందో ఆ బిడ్డ చుట్టూతోనే తిరుగుతుంది. ఈ బంధం 70-80 సంవత్సరాలు. దేవునితో మనకుండే బంధం యుగాయుగాలు ఉండే బంధం, యుగాయుగాలు ఉండే బంధం. ఒక భర్తను గూర్చి భార్య అంత కలలుగంటే, ఒక భర్తను గూర్చి భార్య ఉండండి ఒక భర్తను గూర్చి భార్య ఎంతగా ఆలోచిస్తూ ఉంటే, నేను వివాహం చేసుకోబోయే నా పురుషుడు, నా స్వపురుషుడు, 70 సంవత్సరాలు నా భర్తతో నేను అడుగులు వేస్తూ ఆయనతో కలిసి బ్రతుకుతానని 70 సంవత్సరాల దాంపత్యం కొరకే ఒక స్త్రీ తన భర్త సహచర్యం కొరకు అంత తహతహలాడుతున్నప్పుడు, క్రైస్తవ జనమా, యేసుతో నీకు నాకు ఉన్న బంధం 20 సంవత్సరాల బంధం కాదు, 50 సంవత్సరాల బంధం కాదు, 70 సంవత్సరాల బంధం కాదు, యుగాయుగాలు ప్రభుతో కూడా ఉండబోతూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? ప్రదానం చేయబడిన స్థితిలో ఉన్నాం. నాకు సమాధానం చెప్పండి, ప్రదానం చేయబడిన అమ్మాయి ఆలోచనలు ఎవరి చుట్టూతో తిరగాలి? చెప్పండి రా తల్లి, మనం ఎవరితో ప్రదానం చేయబడ్డాం? అందుకని అంటాడు, క్రైస్తవ జనమ, రోజుకొచ్చి 2 గంటలు కాదమ్మా, వారంలో 1 రోజు కాదమ్మా, నీవు నిత్యము నా కొరకు బ్రతకాలి. కూర్చున్నా, లేచినా, త్రోవన వెళుతున్నా, ఏ పని చేస్తూ ఉన్నా, ప్రతి క్షణం యేసుక్రీస్తు అనే ప్రపంచంలో విహరించే ధన్యకరమైన జీవితం ఒక్కొక్క బిడ్డ ఆస్తిగా కలిగి జీవించునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. ఆకాశం క్రింద భూమికి పైన కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, మనల్నే దేవుడు ఎందుకు ప్రదానం చేసుకున్నాడు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ఊరు చిన్నకోరుకోండి, ఊరు చూస్తే పెద్దదే, ఊరి పేరు చిన్నదిగా ఉంది కానీ ఊరు చాలా పెద్దది. ఈరోజే చూశాను. ఈ చిన్నకోరుకోండి ఊరిలో కొన్ని వేల మంది కుటుంబాలు ఉండొచ్చు, కానీ విచిత్రం ఏంటో తెలుసా? నిన్నే ఆయన కోరుకున్నాడు, నిన్నే ఆయన కోరుకున్నాడు, నిన్నే ఆయన కోరుకున్నాడు. ఈ తెలంగాణ గడ్డ అంతా దేవుడు వెతుకుతూ ఉంటే, ఖమ్మం జిల్లా అంతా వెతుకుతుంటే, కృష్ణా జిల్లా అంతా వెతుకుతుంటే, ఎవరిని కన్యకలుగా నా దానిగా చేసుకుందామని వెతుకుతూ ఉంటే, ప్రభు బిడ్డలారా నమ్మండి, నిన్ను చూడటంతో ఈ బిడ్డను నా దానిగా చేసుకోవాలని నిన్ను చూసి దేవుడు ఇష్టపడ్డాడు. నేను అడుగుతా, టిల్ డేట్ ఈ రోజుకి నేను అడుగుతా, మా ఊర్లో నాకంటే చాలామంది మంచివాళ్ళు ఉన్నారయ్యా, నాలాంటి వాడిని ఎందుకు కోరుకున్నావు? నా తండ్రి కడుపున పుట్టిన బిడ్డలో, నా తోబుట్టులో నాకంటే మంచితనం కలిగిన వాళ్ళు ఉన్నారయ్యా, నాలో ఏ మంచి చూసి నన్ను సేవకుడిగా కోరుకున్నావు? ఈ రోజుకి నా ప్రభు నేను అడుగుతా. ఎందుకో తెలుసా? నా మంచితనం ఏంటో నాకు తెలుసు, నా గుణాలు ఎలాంటివో నాకు తెలుసు, నేను ఎంత నిష్ప్రయోజకున్నో నాకు తెలుసు. ఈ రోజుకి అడుగుతా, ఏ మంచి చూసావయ్యా? మీరు కూడా కూర్చొని అడగండి. అయ్యా, నా బంధువులకు నిన్ను గూర్చి చెప్తా ఉంటే ఆ దేవుడు గూర్చి చెప్పొద్దు అంటారు, మా చుట్టాలకు నిన్ను గూర్చి చెప్తా ఉంటే ఎంత చెప్పినా వాళ్ళలో విశ్వాసం కలగట్లేదు, నా గుండెల్లోనే ఎందుకు విశ్వాసం కలిగింది? నన్నే నీ దానిగా ఎందుకు ప్రదానం చేసుకున్నావు అని అడిగితే అక్కడ ఒక మాట అంటాడు, దయాదాక్షిణ్యములు చూపుట వలన. చెప్పండి ఒకసారి. అహష్వేరోషు రాజు చాలామంది కన్యకలను చూశాడు, కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎస్తేరును చూడటంతో రాజు హృదయంలో నుండి దయ పుట్టిందట. ఏ పురుషుడైనా వివాహానికి ముందు ఈ అమ్మాయిని చేసుకుందాం, ఆ అమ్మాయిని చేసుకుందాం అని ఒక 10-15 మందిని చూస్తారు. ఈ 10-15 మందిలో ఎంతమందిని చేసుకుంటాడు? 15 మందినా? ఎవరో మనిషే? సరే, మిమ్మల్ని కాదు, మా సత్యవాది అన్నే అడుగుతాను. అక్క, నువ్వు వాడు తిరిగి అక్క, అబద్ధం ఆడొద్దన్నా. అక్క, మీ చుట్టం అవుతారా? దగ్గర, బాగా దగ్గర. అన్న, మ్యారేజ్ వయసు వచ్చినప్పుడు అమ్మ వచ్చిందా? మీకు మ్యారేజ్ టైం వచ్చినప్పుడు
గన్ షాట్కి ఒక్కొక్క దాన్నే చూసి వెంటనే చేసేసుకున్నారా? ఈ అమ్మాయిని చేసుకుందాం, ఆ అమ్మాయిని చేసుకుందాం, 4-5 చూసి అక్కేమనుకోదులు. ఇప్పుడు 4-5 చూసిన తర్వాత అక్కని చేసుకున్నారా? ఒక్కళ్ళనే చూశాను. మీరు నాకు పనికిరా. తిమోతి గారు మీది ఎవరికో, కాలేబు గారు మీకు అబద్ధం ఆడద్దు. జాషువా గారు పెళ్ళయిందా? అయ్యో ఎంత పొరపాటు చేశారు పెళ్లి చేసుకొని. వీళ్ళు కరెక్ట్గా చెప్పట్లా. సహజంగా లోకంలో సరే వీళ్ళు బంధుత్వం ఉందేమో. జేమ్స్ గారు మీది గన్ షాట్కి ఒకటే పెళ్లి చూపా? ఎట్టా మా సారి అట్ట చూస్తున్నాడంటే ఇంకేం పెళ్ళయ్యా, అంతా అయిపోయింది. సరే చూడండి, సహజంగా నేను చెప్పే మాట, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక పురుషుడికి వివాహ వయసు వచ్చినప్పుడు ఈ అమ్మాయిని చేసుకుందాం, ఆ అమ్మాయిని చేసుకుందాం అని ఒక 5-6 సంబంధాలు చూస్తాడు. ఈ 5-6 మందిలో ఒక్క అమ్మాయిని చూసినప్పుడు మాత్రం మనసులో ఈ అమ్మాయి నాదైతే బాగుండో, నా జీవిత భాగస్వామి అయితే బాగుండని ప్రేమ ఎందుకు పుడతాదో మనం మాటలతో వర్ణించలేం. ప్రపంచమంతా దేవుడు వెతుకుతున్నప్పుడు, అమ్మా నీకంటే మంచి గుణాలు కలిగిన వాళ్ళు చాలామంది యేసయ్యకి కనపడ్డారు, నాకంటే శ్రేష్టమైన గుణగణాలు కలిగిన వాళ్ళు చాలామంది కనపడ్డారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? నిన్ను చూడటంతో యేసయ్య మనస్సులో నుండి దయ పుట్టి ఈ బిడ్డను నాదానిగా చేసుకోవాలని దేవుడు కోరుకున్నాడు. అది ఆయన దయా సంకల్పమే కానీ మన క్రియలను బట్టి కలిగినది కాదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. కూర్చున్నా లేచినా, యేసయ్యా నాలో ఏ మంచి చూసి నన్ను కోరుకున్నావయ్యా, నాకంటే మంచి గుణాలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఏ యోగ్యత లేకపోయినా నన్ను ఎందుకు కోరుకున్నావయ్యా, ఇది నా పట్ల నీకున్న దయా సంకల్పమని ఆ దయా సంకల్పాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ నాట్యమాడే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నేను ఎరిగిన ఒక తల్లి ఉంది, వాళ్ళ అబ్బాయిని పట్టుకొని పద్దాకలు అనేది, అయ్యగారు మా అబ్బాయి 6 అడుగుల ఆంధ్ర అందగాడు అయ్యగారు అంటూ ఉండేది. ఒకసారి చెప్పండి, 6 అడుగుల ఆంధ్ర అందగాడు అయ్యగారు అంటూ ఉండేది. ఒకరోజు ఏడుస్తుంది, ఏమైందమ్మా అన్నాను. అయ్యా 6 అడుగుల ఆంధ్ర అందగాడు అని చెప్పుకున్న నా కొడుకు ఎట్టాటి కోడలను తీసుకొచ్చాడో తెలుసా? అమావాస్య శకటని తీసుకొచ్చాడయ్యా. నవ్వితే కళ్ళు పళ్ళు తప్ప ఏమీ కనపట్టలేదయ్యా. అసలు ఆడికి ఆ పిల్ల ఎట్టా నచ్చిందో నాకు అర్థం కాలేదయ్యా. ఒకసారి మీరు చెప్పండి అయ్యా వీడికి అన్న. ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకేం చెప్తామమ్మా, పెళ్లి కాక మునిపైతే ఏమన్నా చెప్తాం అని అంటే, ఎప్పుడు ఒకసారి ఆ ప్రాంతంలో మీటింగ్కి వెళ్తే మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అయ్యగారు అసలు వీడికి ఈ అమ్మాయి ఎట్టా నచ్చింది నాకు అర్థం కాలేదు అంది. ఆడంటాడు, నా కళ్ళు పెట్టి చూస్తే ఆ అమ్మాయి అందం అర్థమైతే మమ్మీ అంటున్నాడు. ఒరే ఏ కళ్ళు పెట్టి చూసుకున్న రంగేం మారదు కదరా అంటే, ఆడు చెప్తాడు, మమ్మీ తారు రోడ్డు నల్లగా ఉంటుందా ఎర్రగా ఉంటుందా? ఆడు చెప్తా అన్నాడు. ఒక మాట ఏమన్నాడు తెలుసా? అన్న చర్మం అట్లా నల్లగా ఉంది కానీ నవ్వేటప్పుడు పళ్ళు ఉన్నాయి అన్న, ఎంత తెల్లగా ఉన్నాయంటే అంత తెల్లగా ఉన్నాయి అంటే, కంక్లూషన్లో వాడి మాట ఏంటంటే, అందం అంటేనే నలుపు తప్ప ఇంకేది అందం కాదన్నట్టు చెప్పాడు. ఆ తల్లి అంటది, ఈ పిల్లట్ట నచ్చిందిరా వీడికి అంటుంది. నేను అన్నా, అమ్మా ఒక మాట, ఏ మంచి గుణాలు మనలో లేకపోయినా యేసయ్య మనలను ప్రేమించలేదా? ప్రేమ ఎందుకు పుడతాదో వివరించడానికి మాటలు చాలు. ఒకసారి కూర్చోండి. మీరు ఏ ఊరు నుంచి తమ్ముడా చెల్లి ఈ మీటింగ్కి వచ్చారు, మీ ఊరంతా వెతుకుతున్నప్పుడు నిన్ను చూడటంతో యేసయ్య నిన్ను ఇష్టపడ్డాడు. ఈ కుటుంబం నాకు కావాలి, ఈ పిల్లలు నాకు కావాలి, వీళ్ళ కుటుంబీకులు నాకు కావాలని ఒకవేళ నీ గ్రామమే నిన్ను వెలివేసిందేమో, నీ కులస్తులే నిన్ను చిన్నచూపు చూశారేమో, నీ బంధువులే నిన్ను వెలివేశారేమో, లోకమంతా చిన్నచూపు చూస్తూ ఉంటే మనసున్న గొప్ప దేవుడు నీవు కావాలని ఆయన కోరుకున్నాడు. దయాదాక్షిణ్యములను బట్టి అని ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకున్నాను అంటాడు. ఒకసారి చెప్పండి ఈ మాట. దేన్ని బట్టి? పెద్దగా దేన్ని బట్టి? నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకున్నాను అంటాడు. అంటే నమ్మకం అంటే ఏంటో చెప్పమంటారా? ఒకప్పుడు చెడిపోయినోడిని, ఒకప్పుడు పనికి మాలినోడిని, అయినా నాకు ఘనమైన సేవ ఎందుకు అప్పగించాడో తెలుసా?
వీడికి ఈ ఘనమైన సేవ అప్పగించిన తర్వాత అయినా నా కొరకు నమ్మకంగా బ్రతకపోతాడా, నా మార్గంలో నడవకపోతాడా? నమ్మి ఈ ఘనమైన సేవను దేవుడు నాకు అప్పగించాడు. ఒకప్పుడు చెడ్డదానివే, ఒకప్పుడు చెడ్డోడివే, ఒకప్పుడు తాగుబోతువే, ఒకప్పుడు తిరుగుబోతువే, ఒకప్పుడు అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడివే, ఒకప్పుడు సినిమాల వ్యసనం నీకుంది, ఒకప్పుడు నీకు పేకాట వ్యసనం ఉంది, ఒకప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం నీకుంది. ఆ చెడ్డ గుణాలు నీకున్నా, ఇది దేవునికి తెలిసినా నిన్నెందుకు రక్షించుకున్నాడో తెలుసా? వీడు నా దగ్గరకు వచ్చిన తర్వాత నా కొరకు బ్రతుకుతాడని దేవుడు నిన్ను నమ్మాడు. క్రైస్తవ జనమా, ఆయన నమ్మకాన్ని గనక నువ్వు నిలవబెట్టగలిగితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఓ సేవకుడిని నమ్మి ఒక 100 మంది ఆత్మలను అప్పగిస్తాడు. 100 మంది ఆత్మల విషయంలో సేవకుడు నమ్మకంగా కాపరత్వం చేసి సేవను చక్కగా కొనసాగిస్తూ ఆ 100 మంది విషయంలో నమ్మకమైన కాపరిగా సేవ చేశాడా? ఆ 100 మందిని ఆ తర్వాత 200 మందిని చేస్తాడు. 200 మంది విషయంలో నమ్మకంగా ఉన్నాడా? ఆ 200 500 మంది చేయటానికి కూడా దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. నేను నమ్ముతా, సత్యవాది గారు దేవుని దృష్టికి నమ్మకమైన వాడిగా కనపడ్డాడు. నేను నమ్ముతా. ఏవాది, నీ పేరు నాకు ఇచ్చే, తీసుకొని పోతా. ఇక్కడ కూర్చున్న సేవకులు నా మొదలుకొని కొంచెంలో నమ్మకంగా ఉంటే ఆకాశపు వాకిళ్ళు విప్పి దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. అమ్మా, నీ సంగతి తెలిసి దేవునికి, నేను కించపరచట్లా, నువ్వు గయ్యాలి దానివని దేవునికి తెలుసు. అయినా ఎందుకు రక్షించుకున్నాడు తెలుసా? ఆయన కవిగిట్లోకి వచ్చిన తర్వాత సాత్వికురాలిగా మారతావని దేవుడు నమ్మాడు. మాట అంటే పడవన్న సంగతి దేవునికి తెలుసు. అయ్యా, మన పరిస్థితులన్నీ దేవునికి పరిపూర్ణంగా తెలిసిన మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు తెలుసా? వీడు నా దగ్గరకు వచ్చిన తర్వాత వీడు నమ్మకంగా బ్రతకపోతాడని నమ్మి తన దగ్గరికి పిలుచుకున్నాడు. కొంచెంలో నువ్వు నమ్మకంగా బ్రతికితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కుమ్మరించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మనమందరం ఎవరమి? ప్రధానము చేయబడిన కన్యకలం. ఇక్కడ ఆలోచించి, మనం అందరం ప్రదానం చేయబడిన కన్యకలం కదా. ఈ కన్యక యొక్క కన్యత్వాన్ని పాడు చేయటానికి లోకంలో ఒకడు సంచరిస్తున్నాడు. వాడు బలాత్కారం చేసేవాడు, దుష్టుడు. చెప్పండి, ఎవడా దుష్టుడు? శత్రువైన సాతాను. వాడి మనసు ఎప్పుడు ఏంటో తెలుసా? మన కన్యత్వాన్ని ఎలాగైనా పాడు చేయాలి, పరలోక రాజ్యానికి వెళ్ళకూడదు, దేవునితో యుగాయుగాలు బ్రతకూడదు, భక్తిలో నిలకడగా జీవించకూడదు. ఒకవేళ భక్తి మార్గంలోకి వచ్చిన 1 వారం భక్తిగా బ్రతికితే 3 వారాలు పడిపోయేటట్లుగా, 2 వారాలు చక్కగా ప్రార్థన చేసుకుంటే 2 వారాలు ప్రార్థన చేసుకోకుండా, 1 నెల చక్కగా దేవునిలో నడిస్తే 3 నెలలు దేవునికి దూరం అయిపోయేటట్లుగా ఎలాగైనా నీ కన్యత్వాన్ని పాడు చేయాలని ఆది నుండి సంఘం మీద సైతానుగాడు దాడి చేస్తున్నాడు. ఏదేను తోట నుండి కూడా. విచిత్రం తెలుసా? ఈ బలాత్కారి చేతిలో అపోస్తలుడైన పౌలు కూడా ప్రారంభ దినాల్లో బందీ అయిపోయాడు. గుండెలు పిండే వేదనాభరితమైన సంగతి. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న దినాల్లో అప్పుడే ప్రభు దగ్గరకు వచ్చాడు. దమస్కు గుమ్మం దగ్గర దర్శించబడి ప్రారంభ దినాల్లో పరిస్థితులు ఏం చెప్తాడు, తన పరిస్థితులు ఏం చెప్తాడో తెలుసా? మేలైనది చేయాలనే ఆశ నాకుంది, చేయలేకపోతున్నా. చెడు చేయకూడదు అనుకుంటున్నా, ఆ చెడే చేస్తున్నా. అయ్యో, చేయాలనుకున్న మంచి చేయకుండా చేయకూడని కీడు నేను చేస్తున్నానంటే చేయునది నేను కాదు, నాలో ఉన్న పాపమే నా చేత చేయిస్తుంది. అపోస్తలుడైన పౌలు వారు ఏడుస్తూ అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి ఎవడు నన్ను విడిపించగలడు? ఎందుకు తను తాను దౌర్భాగ్యుడు అనుకుంటున్నాడు. ఎందుకయ్యా నువ్వు దౌర్భాగ్యుడివి? మంచి చేయాలనుకుంటున్నానయ్యా, చేయలేకపోతున్నా. చెడు చేయకూడదు అనుకుంటున్నానయ్యా, ఆ చెడే చేస్తున్నా. చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకున్న చెడు నేను చేస్తున్నాను. ఒకసారి వినండి, ఎందుకు అలా జరుగుతుందో తెలుసా? బలాత్కారం చేసే సాతాను నా జీవితాన్ని పాడు చేస్తున్నాడు. పౌలే కాదండి, ఒక మాట చెప్తా. మీరు ప్రతిరోజు
రాత్రి పండుకునేటప్పుడు, దేవా రేపు పొద్దున్నే 4 లేచి ప్రార్థన చేసుకోవాలి ప్రభా, యేసు రక్తమే జయం, రేపు పొద్దున్నే 4 లేచి ప్రార్థన చేసుకోవాలి ప్రభా అని అనుకుంటారు. మీకు మెలుగు రాదు, అలారం తెచ్చుకుంటారు. అది కూడా మామూలు అలారం కాదు, గుడి గంటలు ఉంటాయి చూసారా, ఆ రేంజ్లో గంట కొట్టిద్ది. అది డనా 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 4 భూకంపం వచ్చినట్టు ఉంటుంది. అది అలారం కొట్టిద్ది, అది మేలుకుంటుంది, అలారం కొడుతుంది. మీరేం చేస్తారో తెలుసా? ఆ నిద్రమత్తులోనే దాని మీద ఒక ముట్టికాయ వేసి, నీకేం పని పట్టలేదు, సైలెన్స్ ప్లీజ్ అని కొట్టేస్తారు. మళ్ళీ దుప్పటి కప్పుతారు, దుబాయ్ దుప్పటే. 6 లేచి అంటారు, ప్రభా ఈరోజు పోతే పోయింది కానీ రేపు తప్పకుండా లెగుస్తానయ్యా, రేపు తప్పకుండా లేస్తానయ్యా. చిన్నప్పుడు ఒకటి ఉండేది కిరాణా షాపు దగ్గర, అప్పు రేపు. ఇక ఏ రోజు చూసినా రేపు రేపు రేపు. ఉదయం లేచి ప్రార్థన చేయాలని ఆశ నీకు ఉంటుంది, చేయలేకపోతావు. ఎందుకో తెలుసా? బలాత్కారం చేసేవాడు నీ కన్యత్వాన్ని పాడు చేయాలనుకుంటాడు. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి క్రైస్తవుడు, ఈ సెల్ ఫోన్ వ్యసనం నాకు తీసేయ్యా, ఈ సెల్ ఫోన్ వ్యసనం నాకు తీసేయ్యా ప్రతిరోజు అనుకుంటావు. ప్రతిరోజు గంటల తరబడి సెల్ ఫోన్ దగ్గరే నువ్వు గడుపుతావు. ఎందుకో తెలుసా? బలాత్కారం చేసే శత్రువైన సాతాను నీకు ఇష్టం కాకపోయినా నీకు అయిష్టమైన మార్గాలకు తీసుకొని వెళ్ళి బలవంతంగా నీ చేత కార్యక్రమాలు చేపిస్తాడు. ఈ సెల్ ఫోన్లో చెడ్డవి నేను చూడకూడదు యేసయ్యా, నా ఇంట్లో పొరపాటున ఈ సీరియల్ కార్యక్రమానికి టీవీ వాడకూడదు యేసయ్యా, సెల్ ఫోన్లో నేను ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు చేయకూడదయ్యా అని ప్రతిరోజు నువ్వు అనుకుంటావు. కానీ ఎక్కడో ఓ చోట, ఎందుకో తెలుసా? నీకు ఇష్టం కాకపోయినా వాడు బలవంతంగా నీ చేత చేయిస్తాడు. ఒకసారి నా వైపు చూడండి, నాతో కలిసి మాట చెప్పండి. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరుల గొల్పబడుచున్నాడు. దురాశపరుడు ఎవరయ్య అంటే శత్రువైన సాతాన్. ఒకసారి చెప్పండి ఆమెన్. దురాశపరుడు ఎవరు? ఆ దురాశపరుడైన సాతాన్ ఏం చేస్తాడో తెలుసా? వాడు తన దురాశను నెరవేర్చుకోవటానికి మన శరీరాన్ని సాధనంగా వాడుకుంటాడు. చీకటి సంబంధమైన కార్యక్రమాలు చేయటానికట. నా వైపు చూడండి, నా వైపు చూడండి. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరుల గొల్పబడుచున్నాడు అంటాడు. ఈ మాట నాతో కలిసి చెప్పండి. ఏడవబడి, పెద్దగా ఏడవబడి కాదు, స్పష్టంగా చెప్పాలి. ఏడవబడి, పెద్దగా. చిన్నడు నువ్వు ఇట్రా ఒరే త్వరగరా. ఏడవబడి చెప్పండి కొంచెం పెద్దగా. ఏడవబడి కాదమ్మా, నేనేం చేయను తమ్ముడు, ఫ్రీగా ఉండు. నా వైపు చూడాలి. దీన్ని ఏమంటారంటే తీసుకొని వెళ్ళటం అంటారు. ఇప్పుడు కొంచెం టైట్గా ఉండు, అక్కడ ఎడిదిరి, కొంచెం టైట్గా ఉండు, కొంచెం మరీ టైట్గా ఉండకు. దీన్ని ఏమంటారు? ఈడ్చుకోవటం కాదు, లాక్కొని వెళ్ళటం. మీరు అప్పుడే ఈడ్చుకొని వెళ్ళటం అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. కింద పడిపో, టకామని పడిపోరు నా తమ్ముడా. చెయ్యి పండుకో. దీనేమంటారు? చెప్పాలి. దీనేమంటారు? నిలబడతామిడా, సిగ్గుపడకు. మరొకసారి చెప్తాను. సైతాన్ గాడు మనలను తీసుకొని వెళ్ళడం. సైతాన్ గాడు ప్రేరేపించినంత మాత్రాన్ని తేలిగ్గా మనం వెళ్ళం. ఎందుకో తెలుసా? మన గుండె లోపట యేసు కొరకు బ్రతకాలనే ఆరాటం ఉంటుంది. హృదయపు తలంపులతో కూడా పాపం చేయని పవిత్రమైన జీవితం యేసు కొరకు జీవించాలని ఉంటుంది. తేలిగ్గా సైతాన్ గాడికి మనం పలిపోం. అమ్మో వాడు తేలిగ్గా తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేసినంత మాత్రాన వాడి వాళ్ళలో మనం చిక్కుకోం. సైతాన్ గాడు తీసుకెళ్ళడం. రెండవది, లాక్కొని వెళ్ళినా మనం అంత తేలిగ్గా రాం. వాడు ఏం చేస్తాడు? పడుకో. చెప్పాలి. ఈడ్చుకొని వెళ్ళటం అంటే ఆయన అంటాడు, నాకొద్దు, నేను వెళ్ళను ఆ మార్గంలోకి, నేను వెళ్ళను, నా వల్ల కాదు అన్న వాడు ఏం చేస్తాడో తెలుసా? బలవంతంగా ఈడ్చుకొని వెళ్తాడు. బలవంతంగా. బిడ్డలారా, ఇదొక్కటి మీరు అర్థం చేసుకుంటే, అక్కడ నిలబడతాము. బ్రతుకు కాలం అంతా
ఎన్నడూ పాపంలో పడకుండా పవిత్రురాలైన కన్యకగా మీ కన్యత్వాన్ని కాపాడుకోగలుగుతారు. నిష్కలంకురాలైన పెండ్లి కుమార్తెగా దేవుని కొరకు మీరు బ్రతకగలుగుతారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఎవరైనా త్రాగుడు అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తా. రోజు పొద్దున లేవటంతో అంటాడు భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నీ మీదొట్టు, ఈ రోజు నుంచి నేను దాగను. నీ మీదొట్టే అంటది, 1-2 అయ్యా ఒట్లేసి ఇప్పుడు లారీలు అయిపోయిందయ్యా, నువ్వు ఒట్లేయొద్దు, ఏమొద్దు, నువ్వు బాయ్యా అంటది. ఆయన అంటాడు, నువ్వు కాదే, అరే ఎట్రా చిన్నోడు, ఎట్రా నా పిల్లల మీద ఒట్టే, నేను ఇక ఈరోజు దాగను అంటాడు. ఆ పిల్లలు కూడా పక్క నవ్వుతారు, డాడీ మేము పుట్టినప్పటి నుంచి ఒట్లేస్తావు, సారీ అంటావు, సారీ అంటావు, నీ సారీలన్నీ లారీలు అయిపోయినాయి డాడీ. 1-2 ఇక పిల్లలు కూడా కాదనేసరికి తర్వాత ఏమంటాడు తెలుసా, సత్యవాది గారి మీద ఒట్టు. పాపం ఈ అమ్మాయి కూడా ఒక ఆయన దొరికాడు కదా, సత్యవాది గారి మీద ఒట్టు అంటాడు. పాస్టర్ గారి మీద ఒట్టేకి డాడీ అని పిల్లలంటే, సరే పాస్టర్ గారు కదా, దేవుని మీద ఒట్టు, ఈరోజు సచ్చినా దాగనంటాడు. ఈ మాటలు అనేది మీరు అనుకుంటారు ఈయనంతా యాక్షన్ చేస్తాడు, పొద్దున ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం తాగి రావాల్సింది, ఎంత వేషం అనుకుంటారు. లేదు, నేను తాగనని మాట్లాడేవాడు హృదయంలో నుంచి మాట్లాడతాడు. డ్యూటీకి వెళ్ళాడా, సాయంత్రం 6 దాకా మనసు లోపల ఆరాటం, తాగి ఎందుకు నా లివర్ పాడు చేసుకోవాలి, పిల్లల కడుపు నిండా ఎందుకు భోజనం పెట్టకుండా ఉండాలి, కష్టార్జితమంతా బ్రాందీ షాప్కి ఎందుకు దారిపోయాలి, నేను ఎందుకు నీతిగా బ్రతకూడదు, ఏది ఏమైనా ఈ రోజు నుంచి నేను తాగకూడదు, ఉదయం 8 నుండి సాయంకాలం 6 వరకు నేను తాగకూడదంటే తాగకూడదు అనుకుంటాడు. డ్యూటీ అయిపోద్ది, బయలుదేరతాడా. ఆ బ్రాందీ షాప్ రూట్ గుండా వస్తూ ఉంటే శోధించబడతామని చెప్పి డైరెక్షన్ కూడా మారుస్తాడు. వేరే డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు అక్కడొకడు ఎదురవుతాడు, పాత స్నేహితుడు. ఈ ఒక్క రోజుకేరా అంటాడు. నేను దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను రా అని అంటే ఆడేం చేస్తాడు తెలుసా, నువ్వు దాకపోతే నేను దాగను, చచ్చిపోతా నేను, నువ్వు దాకపోతే నేను చచ్చిపోతా, ఏదో ఒక సెంటిమెంట్ వాడతాడు. ఏం చేస్తాడు తెలుసా, లాక్కొని పోతాడు. లాక్కొని కాదు చెప్పాలి, ఈ లోపల పనిచేసే దేవుడో తెలుసా, శత్రువైన సాతాను. ఈయన కొంత దూరం నడిచిన తర్వాత ఏమనుకుంటాడు తెలుసా, ఈ ఒక్క రోజుకు దాగి అమ్మొట్టు రేపటి నుంచి దాగనని మొత్తానికి ఆ ఒక్క క్షణం దాగుతాడు. మీరు ఎప్పుడైనా చూడండి, తాగిన తర్వాత తాగుబోతోడు ఏడిచిన ఏడుపు పశ్చాత్తాప ప్రార్థనలో కూడా మనకు రాదమ్మా. మీరు ఎప్పుడైనా చూడండి, తాగిన తర్వాత తాగుబోతోడు ఏడ్చే ఏడుపు ఎప్పుడన్నా చూసారా బ్రదర్? అన్న పాత మనిషి అట్టున్నాడు ఇంతకు మునుపు. ఎంత ఏడుస్తాడంటే పశ్చాత్తాప ప్రార్థన, బాబోయ్. అప్పుడప్పుడు అనుకుంటా, దేవా ఎట్టాటి పశ్చాత్తాపం మాకుంటే ఎంత బాగుండో కదా నాయన, ఎంత ఏడుస్తున్నాడో కదా అని అనిపిస్తుంది. ఏడ్చేవాడిని చూసి మనం ఏమనుకుంటామో తెలుసా, యాక్షన్ చేస్తున్నాడు అనుకుంటాం. లేదు. దురాశ తీర్చుకున్న తర్వాత సైతాన్ గడి బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏడ్చేవాడు మాత్రం ఒరిజినల్ వ్యక్తి. క్రైస్తవ జనమా, నిజంగా యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన నీ బ్రతుకులో వాస్తవంగా సినిమా అంటే నీకు ఇష్టం లేదు. సినిమా చూస్తూ కూడా నేను తప్పు చేస్తున్నాను అని బాధపడ్డావు. సినిమా చూస్తూ కూడా నేను చూడకూడదు అని బాధపడుతూనే సినిమా చూసావు. అవునా కాదా? అవునన్నారంటే చూస్తానే ఉన్నట్టు లెక్క. దొరికిపోయినాయి కొన్ని. ఒకసారి చూడండి, తప్పు అనుకుంటానే ఆడు కూర్చున్నావు. ఎందుకో తెలుసా, వాడు ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. అయ్యా నా బాధ కూడా ఇదేనయ్యా, నాకు అయిష్టమైన స్థలాలకు వాడు తీసుకెళ్తున్నాడు. ఆ చెడు చేయటం హృదయపూర్వకంగా నాకు ఇష్టం లేదు. తప్పు చేస్తున్నా, బాధతోనే తప్పు చేస్తున్నా, పేకాటాడుతున్నా, తప్పు హృదయంలో వేదనతోనే పేకాటాడుతున్నా. నా బాధ ఇదేనయ్యా, వాడు ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. మరి నేనేం చేయాలి?
ఒక్కటే. బలత్కారం చేసేటప్పుడు, ఈ దుష్టుడు బలత్కారం చేసేటప్పుడు ఈ కన్యక మౌనంగా ఉండకుండా, చెప్పండి ఏం చేయాలి? ఈ కన్యక కేకలు వేస్తే, విచిత్రం చూడండి, ఆ కన్యక కేకలు వేస్తే రక్షకుడు లేడు. సంఘం అనే కన్యక కేకలేస్తే గగనమును చీల్చుకొని రక్షకుడు మన మధ్యకు దిగి వస్తాడు. ఆ కన్యకకు రక్షకుడు లేడు. ఒకసారి మీరు ఆలోచించండి. పాత నిబంధనలో కనబడుతున్న కన్యకకు రక్షకుడు లేడు, కానీ క్రొత్త నిబంధన సంఘానికి అసలు సెసలు రక్షకుడు, లోక రక్షకుడైన యేసు క్రీస్తు వారు మనకున్నారు. ఈ శోధనల మధ్యలో నువ్వు శోధించబడేటప్పుడు చేయాల్సింది ఏంటంటే, తమ్ముడు ఏం చేయాలి? ఇంత నాజుగ్గా కేకలేస్తే ఎట్టొస్తాడు ఆయన? కేక అనేది ఎట్టుంటుంది? గట్టిగా ఉంటుంది. గట్టిగా కూడా ఎంత మెల్లిగా చెప్తున్నాడు చూడండి. కేక ఎట్టుంటుంది? చాలా 50 నామానికి మహిమ కలుగును గాక. మహిమ, అక్కడ మహిమ కాదు, బలత్కారం చేస్తున్నాడు. సినిమాకి వెళ్దాంరా, రా సినిమాకి వెళ్దాంరా. రాను కాదు, దేవా ఇందులో నుంచి నన్ను విడిపించు, దేవా నన్ను ఇందులో నుంచి విడిపించు. సినిమాకి వెళ్దాంరా. రాను. సినిమాకి వెళ్దాంరా. రాను. సెల్ ఫోన్ చూద్దాంరా. తీసుకోను. ఇంట్లో ఎవరు లేరు. 50 నన్ను విడిపించు ఇందులో నుంచి. భార్య చోట్ల 50 నన్ను విడిపించు. పెళ్ళైందా? భార్య చోట్ల నువ్వు చెయ్యాల్సింది ఒక్కటే, అయ్యా నీ కొరకు బ్రతకాలనే ఆశ ఉంది, బ్రతకలేకపోతున్నా. నీలో నిలవబడాలనే ఆశ ఉంది, నిలవబడలేకపోతున్నా. పాపంలో కాలు జారకుండా, ఇందాక చెప్పే కదా, ఊహల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం నీ కొరకు జీవించాలనే ఆశ నాకుంది. కలలో కూడా పాపము చేయని నిర్మలమైన జీవితం నీ కొరకు జీవించాలనే ఆశ నాకుంది. జీవించలేకపోతున్నానయ్యా, బ్రతకలేకపోతున్నానయ్యా. బ్రతకాలనే ఆశ ఉంది, బ్రతకలేకపోతున్నా. దేవా నన్ను బ్రతికించవా, దేవా నన్ను నిలవబెట్టవా, నీలో నన్ను నడిపించవని జస్ట్ నువ్వు కేకలేస్తే చాలు. నా వైపు చూడాలి. ఆ కన్యక కేకలు వేస్తే రక్షకుడు లేడేమో కానీ, సంఘం అనే కన్యక కేకలు వేస్తే గగనమును చీల్చుకొని రక్షకుడు మన మధ్యకు దిగి వస్తాడు. ఇప్పుడు చెప్పండి, సంఘం ఏం చేయాలి? పెద్దగా సంఘం ఏం చేయాలి? వినపడలేదు. ఇంకొంచెం మా హైదరాబాద్ దాకా వినపడాలా, మీ ఊరు దాటలు. ఇంకా అలా కేకలు వేశాడు అపోస్తులుడైన పౌలు. నా వైపు చూడండి, ఏమంటాడు ఇక్కడ? అయ్యో, చెప్పండి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి నన్నెవడు విడిపించగలడు? ఈ కన్యక కేకలు వేస్తా ఉంది. ఒకసారి మీరు ఆలోచించండి, ఏమని కేకలేస్తున్నాడు? పెద్దగా అయ్యో, అది కూడా నా జుగ్గా అంటున్నావు తమ్ముడా. అయ్యో ఇంకా మరణముకు లోనగు ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తారు? ఆయన ఉన్నాడు నీకు. ఓకే, నా వైపు చూడాలి. అయ్యో, పెద్దగా అయ్యో అయ్యో అయ్యో. అయ్యో అనే పదం గ్రీకు నుంచి డెరైవ్ చేయబడిన పదం అంట. ఆ పదం వాస్తవంగా గ్రీకులు ఎక్కడ వాడతారంటే, ఒక వ్యక్తి తన విరోధిని చంపిన వాడికి వేసే శిక్ష ఏంటంటే, ఎవరినైతే చంపారో చంపిన వ్యక్తి యొక్క శవాన్ని చంపినటువంటి వాడు మెడ మీద వేలాడి తీసుకోవాలట. అందరూ చూడాలి నా వైపు. ఈ చెయ్యి చూడండి రా తల్లి, ఇట్లా మెడ మీద వేలాడి తీసుకోవాలట. ఎంతవరకు? ఈ శరీరం కుల్లి మాంసం అంతా రాలిపోయి ఎముకలు మాత్రమే మిగిలే వరకు వాడి శవాన్ని మోసుకుంటూ వెళ్ళాల్సిందే. వెళ్ళేటప్పుడే కాదు, ఇంట్లో కూర్చున్న శవంతోనే కూర్చోవాలి. స్నానం చేస్తామన్నా, అరే చేతులు దిగు, స్నానం చేస్తామన్నా మనోడు స్నానం చేయాలా, శవానికి స్నానం చేయించాలా? భోజనం చేసేటప్పుడు శవంతోనే భోజనం చేయాలి. చివరికి
సరే, వాడేదో ధైర్యవంతుడై శవాన్ని ఒంటి మీద పెట్టుకొని కూడా ధైర్యంగా ఉన్నాడు అనుకోవచ్చు. శవం రెండో రోజు అయిన తర్వాత శవం ఏమైపోద్ది అమ్మ? ఏమైపోద్ది? ఉబ్బిపోద్ది కదా. ఉబ్బిపోయిన తర్వాత కుళ్ళిపోద్ది కదా. కుళ్ళిపోయిన తర్వాత దాని లోపటి నుంచి పురుగులు, భయంకరమైన దుర్వాసన వస్తుంది కదా. ఆ వాసన తట్టుకోలేక అప్పుడు కేకలేస్తాడంట. ఒకవైపు శవం, ఒకవైపు దుర్వాసన, మరణ వాసన ప్రక్కనే ఉంది. ముక్కుగోళ్ళు పగిలిపోయేంత దుర్గంధం. దాన్ని తట్టుకోలేక అప్పుడు ఆ వ్యక్తి కేకలేస్తాడట. ఏమని? అలా నాజుకు కాదు, అయ్యో అయ్యో ఈ వాసన తట్టుకోలేకపోతున్నాను. నా వైపు చూడాలి. మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి నా వైపు చూడాలి. మరణమునకు లోనగు మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? అయ్యో అయ్యో అని కేకలేసినట్లుగా పౌలు ఆ పాపము నుంచి విడుదల పొందటానికి కేకలేశాడట. పౌలు అనే కన్యక కేకలేస్తే రక్షకుడు గగనమును చీల్చుకొని దిగివచ్చి ఈ దౌర్భాగ్యుడిని ధన్యుడిగా మార్చాడు. ఎంత ధన్యుడిగా మార్చాడో తెలుసా? ఈ దౌర్భాగ్యుడే ఇదే కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడి అంటాడు. అయ్యా విన్నారా? ఎవరిని పోలి నడుచుకున్నాడట? పెద్దగా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుని అంటాడు. నేను ఒక మాట అంటా, అయ్యా ఒకప్పుడు నువ్వు దౌర్భాగ్యుడివే కదా. నువ్వు యేసు ప్రభుకు తమ్ముడిలాగా ఉన్నట్టున్నావు. తమ్ముడు నోరు తెరిచి చెప్పు. ఒకప్పుడు మనం అందరం దౌర్భాగ్యులమే కదా. ఒకప్పుడు అయ్యో అని కేకలేసావు కదా. మరి ఇప్పుడు క్రీస్తును పోలిన జీవితం జీవించేంత స్థాయికి ఎలా ఎదగలిగావు అని అంటే ఒకటే చెప్తుంది, ఈ కన్యక కేకలేసింది. పాత నిబంధనలో ఉన్న కన్యక కేకలేస్తే రక్షకుడు లేడు. సంఘం అనే కన్యక కేకలు వేస్తే గగనమును చీల్చుకొని రక్షకుడు దిగివచ్చి దౌర్భాగ్యపు స్థితిలో నుంచి విడిపించి ధన్యకరమైన స్థితిలోకి దేవుడు లేవనెత్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. సంగమా, ఒకసారి మీరు చూడండి, ఏ స్థితిలో ఈ రాత్రి వచ్చారో నేను ఎరగను. అనారోగ్యమనే చెరలో బంధించబడి ఈ రాత్రి వచ్చారేమో, పాపపు చెరలో బంధించబడి వచ్చారేమో, రకరకాల వ్యసనాల చెరలో చిక్కుకొని బందీలుగా వచ్చారేమో, అప్పులనే చెరలో చిక్కుకున్నావేమో, అనారోగ్యమనే చెరలో చిక్కుకున్నావేమో, అపవిత్రత అనే చెరలో చిక్కుకున్నావేమో. ఏ చెరలో చిక్కుకున్నావో నేను ఎరగను, కానీ ఒకటి చెప్తాను, ఏ చెరలో నువ్వు చిక్కుకున్నా ఈ రాత్రి కేకలు వేస్తే గగనమును చీల్చుకొని రక్షకుడు ఈ రాత్రి మైదానంలోకి దిగి రాబోతూ ఉన్నాడు. ఆయన అదృశ్య హస్తాన్ని రాత్రి మన పట్ల దేవుడు చాపబోతున్నాడు. ఒక్కొక్క బిడ్డను తన హస్తముతో ఈ రాత్రి తాకునుగాక. ఆయన గగనమును చీల్చుకొని మన మధ్యకు దిగి రావాలంటే చెప్పండి, ఈ రాత్రి మనం ఏం చేయాలి? పెద్దగా పౌలు కేకలేశాడు కదా. కేకల్లో ఉన్న శక్తి ఏంటో చెప్తాను. అన్నాడు, నాయనా మీకు ఎరుకో ఇవ్వాలనుకుంటున్నా, అయితే ఒక పంథ 6 రోజులు మౌనంగా తిరగండి. ఈ 6 రోజులు ఏంటో తెలుసా? మౌనంగా తిరగాలి. చెప్పండి, వినపడలేదు తల్లి? మౌనంగా తిరగాలి. అక్కడ ఒక మాట అంటాడు, మీ కంఠము నుండి ఏ ధ్వని వినబడకూడదు. ఒకసారి చెప్పండి ఆ మాట. ఎన్ని రోజులు తిరగాలి? ఎలా తిరగాలి? చెప్పాలి. ఎలా తిరగాలి? మౌనంగా తిరగాలి. అంటే మౌనం అంటే మామూలు మౌనం కాదు. ఏమంటాడు? మీ కంఠము నుండి ఏ ధ్వని వినబడకూడదు. ఇప్పుడు చూడండి, 6 రోజులు ఎరుకో కోట కూడా చుట్టూతో దరిదాపు కన్నా ఎంత 70 వైశాల్యం 46 కిలోమీటర్లు ఎంతో 40 ఎంతో ఉంటుంది కరెక్ట్గా చెప్పదు. దాని ప్రాకారం చుట్టూతో ఒక రోజు తిరగాలంటే కాలినడకతో లెఫ్ట్ రైట్ తిరిగిన తర్వాత మనిషికి ఆయాసం వస్తుందా రాదా అమ్మా? మరి ఆయాసం వచ్చినప్పుడు అంటామా అనమా? అది ధ్వనే కాదా? అది రావచ్చా రాకూడదా? అబ్బా మోకాళ్ళ నొప్పి అయిపోయింది, నడువులు నొప్పి అయిపోయింది, 6 రోజులు తిరగాలంటే ఎవడు తిరుగుతాడురా బాబు, అయినా తిరిగినంత మాత్రాన గోడలు పడిపోతాయా అని అంటానికి లేదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు,
వాడు ఆడవచ్చు అక్కడ. కంఠము నుండి చెప్పాలి కంఠము నుండి పెద్దగా కంఠము నుండి. నేనంట బిడ్డలారా, క్రైస్తవ్యం అంటే డిసిప్లైన్కి మారుపేరు. మిలిటరీలో కూడా నిజంగా ఈ డిసిప్లైన్ ఉండదు. నేనంట చివరికి మిలిటరీ వాళ్ళు కూడా క్రైస్తవ్యంలో నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నారు. కానీ క్రైస్తవ్యం అంటే కొన్ని చోట్ల విలువ లేకుండా పోయింది. ఎవరి వలనో చెప్పమంటారా? ఎవరి వలన? క్రైస్తవుల. ఎవరు వాళ్ళు? నీ వల్లనే నక్క అని అంటే బాగుంటుంది. మన వల్లనే పాడైపోయింది. క్రమశిక్షణ లేకుండా బ్రతకటాన్ని బట్టి చూడండి మనకు ఎంత క్రమశిక్షణ ఉందో. ఒక మాట చెప్తాను. ఆదివారం 9ంటికి ప్రార్థన, శనివారం 9ంటికి ప్రార్థన. 9ంటికి ప్రార్థన అంటే ఎన్నింటికి వస్తారు చర్చికి? అబద్ధం ఆడకుండా చెప్పండి. 11ంటికి. ఎవరో భక్తురాలు 11ంటికా? ప్రార్థన ఎన్నింటికి అమ్మా చెప్పాలి? 9ంటికి ప్రార్థన అయితే సంఘానికి ఉండాల్సిన క్రమశిక్షణ ఏంటో తెలుసా? 9ంటికి ప్రార్థన అయితే 8:55 కల్లా నీ పాదం దేవుని మందిరపు గుమ్మాన్ని తొక్కాలి. దిస్ ఈజ్ క్రిస్టియన్ డిసిప్లైన్. క్రైస్తవ సంఘము యొక్క క్రమశిక్షణ ఇది. 9ంటికి ఆరాధన అయితే 9:30కు వచ్చేవాడు వాడేం క్రైస్తవుడు సార్? 10ంటికి వచ్చేవాడు వాడేం క్రైస్తవుడు సార్? 10:30కు వచ్చేవాడు వాడేం క్రైస్తవుడు సార్? కొంతమంది భక్తులు ఆరాధన ముగింపులో 1 గంట ఆశీర్వాదం ఇస్తారు కదా, అప్పుడు వస్తారంట. యేసన్న గారు అడిగారట, ఒరే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు వచ్చేవరా, ఆశీర్వాదాలు పోతాయరా అంటే ఆడన్నాడంట, ఆశీర్వాదం ఇచ్చేటప్పుడే నువ్వు వస్తే నన్ను వదిలిపెట్టి ఆశీర్వాదం ఎక్కడికి పోతా అన్నాడంట. భయం లేని మనుషులు. సరే చర్చికి వచ్చారా? చర్చికి వచ్చిన తర్వాత నాకు చర్చికి వచ్చిన తర్వాత ఆయన కుదురుగా కూర్చుంటారా? పాస్టర్ గారు అంటారు, ఇప్పుడు అందరం ఆత్మలో ఆరాధిస్తా, చప్పట్లు కొడతా, అందరం చప్పట్లు కొడతా. ఇప్పుడు కాదు, అందరూ చప్పట్లు కొడతా పాటలు పాడదాం అని అంటే 90% చక్కగా చప్పట్లు కొడతా పాటలు పాడతారు. వాడికి అక్కడ లేని భక్తి వస్తుంది అక్కడ. ఆయన అంటాడు, చప్పట్లు కొట్టండి, ఆత్మలో ఆనందించండి, యెహోవా యందు ఆనందించుట వలన మనకు బలము కలుగుచున్నది ఆయన చెప్తాడు. మా వాడు మాత్రం ఐన్స్టీన్కి అన్న అయిపోతాడు అక్కడ. సీరియస్గా బైబిల్ చదువుతాడు. పాస్టర్ గారు అంటారు, అందరు కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అమ్మా కళ్ళు మూసుకోండిరా, మోకరించండి రా తల్లి, అందరు కళ్ళు మూసుకోండిరా అని చెప్తారా? 90% చర్చి, 95% చర్చి కళ్ళు మూసుకుంటుందండి. అందరూ కళ్ళు మూసుకుంటప్పుడే కొంతమంది గొడ్ల గూబిలాగా, ఎవడీడు అమ్మా అపవాది, వాడి మీద ఎందుకు వేస్తావు తల్లి? పాపం అన్నీ మోయటానికి వాడొకడు ఉన్నాడు, అమాయకుడు. ఏనండి బాబు, మందిరానికి వచ్చినప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్. సంఘాన్ని చూసినప్పుడు శత్రువైన సాతాను కూడా గడగడలాడాలి మన క్రమశిక్షణ చూసినప్పుడు. చిన్న పిల్లలు కూడా ఆ క్రమశిక్షణ మనం నేర్పాలి. కొన్ని చర్చిల్లో చూడండి, ఆ తల్లులు పిల్లల్ని చర్చికి తీసుకొచ్చేటప్పుడు ఖాళీగా తీసుకురారు, దానా కంపల్సరీగా తీసుకొస్తారు. దానా తెలీదా? ఏమంత డల్గా ఉన్నావు? దానా తీసుకొస్తారు. దానా తీసుకొచ్చి బిస్కెట్లు పెడతారు. మీరు అన్న మీకు తెలుసు కదా, మీరు బాధితులు. ఆ బిస్కెట్ కవర్లు ఎక్కడ పెడతారు చెప్పండి? సాప కింద. మా జాషువా గారు చెప్తున్నారు, సాపల కింద. పాపాత్ములారా, అది దేవుని మందిరం అన్న జ్ఞానం లేదు మన పిల్లలకి. ఆ బిస్కెట్ కవర్లన్నీ ఆ సంచుల కింద, ఈ సంచుల కింద, మళ్ళీ ఎవరికి కనపడకుండా సాప కింద పెట్టిపోతారు. పోయేటప్పుడు పరిశుద్ధ క్రమశిక్షణ లేని పిల్లలు. సరే కూర్చుంటారా? కూర్చున్నప్పుడు మొదలుకొని ఈ ఫోన్ ఒకటి ఉంది. మనోళ్ళే కొంతమంది చైనా పీసులు. రింగ్ టోన్ వచ్చిందంటే భూకంపమే. రింగ్ టోన్ కొంతమంది వైబ్రేషన్ మోడ్లో పెడతారు. ఆ వైబ్రేషన్ మోడ్ అన్న అచ్చం భూకంపం వచ్చినట్టే ఉంటుంది.
అంత భయంకరంగా ఉంటుంది. సరే భూకంపం వచ్చిందా, అక్కడ జనాల మధ్యలోనే ఫోన్ ఆన్ చేసి హలో చేపల కూర తీసుకురామంటావా? నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ బ్యాచ్ని సిలివేసి చంపిన పాపం లేదు సార్. క్రమశిక్షణ లేని జనం సార్, క్రమశిక్షణ లేని జనం. బిడ్లరా, క్రైస్తవుడు తినటానికి తిండి లేనుడైనా క్రమశిక్షణకు మారుపేరుగా దేవుని బిడ్డలు బ్రతకాలి. క్రమశిక్షణకు మారుపేరుగా దేవుని దగ్గర బ్రతకాలి. దేవుని సన్నిధిలో కూర్చునేటప్పుడు, ప్రభువుని ఆరాధించేటప్పుడు మనకు కలిగిన దానిలో 10వ వంతు దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని మందిరంలో పరిచర్య చేసే విషయంలో క్రైస్తవ సంఘం క్రమశిక్షణకు మారుపేరుగా ఉండునుగాక. గట్టిగా చెప్తే ఆమేన్. ఓ మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఓసారి ఇలాగే ఒక సంఘానికి వెళ్ళాను. సత్యవాదనలాగా మంచి మంచి సేవకుడు. ఆ సంవత్సరం వెళ్తే అయిపోయింది తమ్ముడు, నువ్వు దిగిపోయి రిటైర్మెంట్ అయిపో, నా వైపు చూడండి. చాలా మంచి సేవకుడు. ఆ సంవత్సరం వెళ్తే సంఘం బాగా ఆశీర్వదించబడింది. 250-300 మంది అయ్యారు సంఘం. ఆయన చెప్తా అన్నా, మా చర్చికి 2 భార్యాభర్తలు వచ్చారు. 2 భార్యాభర్తలు. వాళ్ళు అడుగు పెట్టక మునుపు మా చర్చిలో 50-100 మంది ఉండేవాళ్ళు. ఆదివారం 30 వంతు మందిరం ఖాళీ ఉండేది. ఆ భార్యాభర్తలు అడుగుపెట్టిన తర్వాత ఈరోజు మా సంఘం 250-300 మంది అయ్యారు. మందిరం సరిపోట్ల కిక్కిరిసిపోతుంది. ఆ 2 భార్యాభర్తలు మా చర్చికి ఇన్స్పిరేషన్ అయ్యారు. ఏమి ఇన్స్పిరేషన్ అయ్యారయ్యా చెప్తున్నాడు. ఆ సిస్టర్ ఏమో హెడ్ మిస్సెస్, హై స్కూల్ హెడ్ మిస్సెస్. ఇదిగో సార్ ఏమో మ్యాథ్స్ టీచర్, భార్య గజిటెడ్ ఆఫీసర్. మాది 10ంటికి ఆరాధన అన్న. ఈ భార్యాభర్తలు ఎలాంటి వాళ్ళు తెలుసా? 9:30 కల్లా మందిరానికి వస్తారన్న. తతిమా వాళ్ళు ఎన్నింటికి వస్తారు అస్సలు పట్టించుకోరన్నా. 9:30 కల్లా ఆరాధనకు వస్తారన్న. అయ్యా 10ంటికి కదా వచ్చి ఏం చేస్తారు? 9:30 కల్లా వచ్చి మాకంటే ముందుగా వాళ్ళు మందిరపు వాకిటి దగ్గర నిలబడి వాళ్ళే మందిరపు తాళం తీస్తారన్న. మందిరం అంతా గజిటెడ్ ఆఫీసర్ ఆవిడ, హెడ్ మిస్సెస్. మందిరం అంతా ఊడుస్తారన్న భార్యాభర్తలు, వాళ్ళ పిల్లలు. సరిగ్గా 9:10 గంటలకల్లా భార్య, భర్త, పిల్లలు 4 మోకరిస్తారన్న. మోకరించి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని, దేవా, ఇశ్రాయేలు సర్వ సమాజం మధ్యలోకి నువ్వు దిగి వచ్చినట్లుగా, ప్రత్యక్ష గుడారం మీదకి మీ మహిమ దిగి వచ్చినట్లుగా, సొలొమోను మందిరం మీదకి షకీనా మహిమ దిగి వచ్చినట్లుగా ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీ షకీనా మహిమతో మా మధ్యకు దిగి రావాలి ప్రభా, మా మధ్యకు దిగి రావాలి ప్రభా. ఈ ఆరాధనలో మీ హస్తాన్ని ఒక్కొక్క బిడ్డ మీ చేతి స్పర్శను అనుభవించాలి ప్రభు అని 9:10 గంటల నుంచి 10 గంటల వరకు 4 ఏడుస్తూ ప్రార్థన చేస్తారన్న. వీళ్ళ కన్నీటి చుక్కలు దేవుడు చూసి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, మనకు ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, ఇష్టం వచ్చిన టయానికి వెళ్తున్నాం. వీళ్ళు గెజిటెడ్ ఆఫీసర్స్ అయి మన కళ్ళ ముందు ఆ స్కూల్లో హై స్కూల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తా ఇంత క్రమశిక్షణతో వాళ్ళు ఉంటా ఉంటే మనకు ఏ చదువు లేకుండా ఈ బడాయి మనకెందుకు? ఈ క్రమశిక్షణ రాహిత్యమైన జీవితం మనకెందుకు? మనం కూడా బ్రతికితే వేళలాగా బ్రతకాలరా అని ఆ 2 భార్యాభర్తలను చూసి సంఘమంతా క్రమశిక్షణ నేర్చుకుందటండి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మందిరానికి రావటం ప్రారంభించారు. 50 మంది ఉన్న సంఘం 300 మంది సంఘంగా మార్చబడింది. ఒక తండ్రిగా నా చేతులెత్తి మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో ఆ సంఘాలకు వెళ్ళండి, కానీ మీరు వెళ్ళే సంఘాలలో ఈ భార్యాభర్తల్లాగా మీరు బ్రతుకుదురుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నేను మాట్లాడను, కానీ మీరు వెళ్ళే సంఘాలలో ఒక అకులా ప్రిస్కిల్లా లాగా, నా వైపు చూడాలి, ఒక అకులా ప్రిస్కిల్లా లాగా ఇందాక నేను చెప్పిన భార్యాభర్తల్లాగా క్రమశిక్షణతో బ్రతకండి. మీ పిల్లలను దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు చూడండి, 6 రోజులు మౌనంగా ఉన్నారు. మౌనంగా 6 రోజులు తిరిగారు. మౌనంగా ఉన్నంతసేపు ఎరుకో కోట గోడలు పడిపోలా. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? 8వ దినమున వారు కేకలు వేయటం మొదలు పెట్టగానే ఎరుకో కోట గోడలు కుప్పలాగా కూలిపోయాయట. ఎప్పుడు కూలిపోయాయి? చెప్పాలి, ఎప్పుడు కూలిపోయాయి? వారు కేకలు వేయటం ప్రారంభించిన తోడనే వారి ఆర్తధ్వని రక్షకుడు విని గగనమును చీల్చుకొని
ఆ స్థలంలోనికి దిగొచ్చి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను చూడండి. యెరికో పట్టణస్థులు ఇశ్రాయేలీయులు రాకుండా తలుపులు మూశారు. వారు తలుపులు మూస్తే వారి దేవుడు వారి కొరకు ప్రాకారాలు తెరిచాడు. శత్రువు వారి కొరకు తలుపులు మూస్తే దేవుడు వారికి ఏకంగా ప్రాకారాలు తెరిచాడు. ప్రాకారాలు ఎంత వెడల్పు ఉంటాయో తెలుసా? మొత్తం యెరికో కోట కూడా చుట్టూత 8 కిలోమీటర్ల వైశాల్యంలో ప్రాకారం ఉందట. నేనంట తలుపు ఎంత ఉంటుంది? 20 అడుగులు. 20 అడుగుల చిన్న మార్గం మోయబడితే 8 కిలోమీటర్ల ద్వారం దేవుడు తెరిచాడు. క్రైస్తవ జనమా చూడండి, నీకు ఆ ఉద్యోగం దక్కకుండా, ఆ వ్యాపారంలో లాభం రాకుండా సాతాను చిన్న మార్గాన్ని మూసాడేమో, చిన్న అవకాశాన్ని మూసాడేమో, చిన్న అనుకూలత మూసాడేమో, చిన్న ఆశీర్వాదం మూసాడేమో, చిన్న ఉద్యోగం మూసాడేమో, చిన్న అవకాశం మూసాడేమో. కలవరపడకో. కన్యక కేకలు వేసినట్లుగా దేవుని సన్నిధిలో కేకలేయటం ప్రారంభించు. దుష్టుడు తలుపులు మూస్తే నీ దేవుడు రాగల దినాల్లో ప్రాకారాలు తెరవబోతున్నాడు. నీ జీవితంలో ఆయన ప్రాకారాలు తెరిచినట్లుగా చెప్పండి, ఏం చేయాలి? పెద్దగా చెప్పాలి. ఆ కన్యక కేకలు వేస్తే రక్షకుడు లేడు. సంఘం అనే కన్యక కేకలు వేయాలే కానీ గగనమును చీల్చుకొని ఈ రాత్రి రక్షకుడు మన మధ్యలోకి దిగి రాబోతూ ఉన్నాడు. అయితే ఈ కేకలు వేసే విధానం ఎలా ఉండాలో చెప్తాను. యేసయ్య యెరికో బాటకుండా వెళ్తున్నాడు. ఆ గుడ్డానికి ఎవరో చెప్పారు, నజరేయుడైన యేసు దావీదు కుమారుడి మార్గం గుండా వెళ్తున్నాడని. ఒకసారి చూడండి, ఆ మాట వినటంతో గుడ్డాయని కేకలేశాడు. చెప్పండి, ఏమని కేకలేశాడు? దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దయ్యా అని కేకలేశాడు. యేసయ్య కేకలు విన్నాడు కానీ విన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు. యేసయ్య అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ చుట్టూతో ఉన్న పెద్ద మనుషులు ఏం చేశారో తెలుసా? నువ్వు ఆగరా బాబు, ఇక ఆయన వెనక నీలాంటి గుడ్డోడు మరి ఏంటాడు, ఆయన నీలాంటి ప్రార్థన ఏంటాడు, నోర్మయ్, నీకు జవాబు ఇవ్వడు అని అన్నట్లుగా వాళ్ళు అభ్యంతరపరిచారు. ఆ అభ్యంతరాన్ని చూసి వాడు కృంగిపోకుండా గుండెలో రాసుకోండి, అక్కడ రాయబడి ఉంటుంది, వాడు మరి బిగ్గరగా కేకలు వేయటం ప్రారంభించాడు. చెప్పండి, ఎట్లా కేకలేశాడట? మరి బిగ్గరగా కేకలేయటం ప్రారంభించాడు. ఇందాకేమో దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు. రే నువ్వు మౌనంగా ఉండనే లోపు ఇప్పుడు ఎట్లా కేకలేశాడు? బిగ్గర అదే, ఇందాకేమో దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు. రే మౌనంగా ఉండనే సోపు ఇప్పుడేమంటాడు తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించాయి అని దిక్కులు పెక్కటిల్లేలాగా కేకలేయటం ప్రారంభించాడు. బిడ్డలారా, ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో ఏదైనా ఒక విషయం కొరకు నువ్వు మొరపెట్టినప్పుడు ఒకవేళ నీకు జవాబు రాకపోతే కలవరపడకు, కృంగిపోకు. ఇంత ఉపవాసం ఉన్నానయ్యా, దేవుడు నాకు జవాబు ఇవ్వలేదయ్యా, ఇంత కన్నీళ్లు గార్చానయ్యా, దేవుని దగ్గర నుంచి నాకు ప్రత్యుత్తరం రాలేదయ్యా, ఈ భర్త మారాలని ఏడ్చా, మారలేదయ్యా, ఈ పిల్లలు మారాలని ఏడ్చా, మారలేదయ్యా, వీడికి ఉద్యోగం రావాలని ఏడ్చా, రాలేదయ్యా, ఎంత ఏడ్చినా నా మొర దేవుడు వింటలేదు అని కృంగిపోకు. ఆలస్యం చేస్తున్నాడని కృంగిపోకు. మీకు తెలుసా, దేవుడు ఎప్పుడైనా నీ బ్రతుకులో ఆలస్యం చేస్తున్నాడంటే ఒక అద్భుతమైన ఈవిని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. ఒక అద్భుతమైన ఈవిని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. నీ పిల్లల వివాహ విషయంలో ఆలస్యం చేసి ఉండొచ్చు, నీ ఉద్యోగ విషయంలో ఆలస్యం చేసి ఉండొచ్చు. అది ఏ విషయమైనా నీ దేవుడు ఆలస్యం చేశాడంటే అద్భుతమైన ఈవిని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. నేను ఒక మాట అంట, అబ్రహాము శారాల జీవితంలో ఆలస్యం చేసి నవ్వును పుట్టించే ఇస్సాకును వారికి ఇవ్వలేదా? ఇస్సాకు రెబెకాలకు ఆలస్యం చేసి యాకోబుని ఇవ్వలేదా? యాకోబు లేయాలకు ఆలస్యం చేసి యోధా గోత్రాన్ని, లేవి గోత్రాన్ని వారి వంశంలో నుంచి రాహేలు విషయంలో యోసేపుని దేవుడు లేవనెత్తలేదా? నేనంట, హన్నా ఎల్కానా జీవితంలో ఆలస్యం చేసి దాను మొదలుకొని బేర్షెబా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్త సమూయేలును దేవుడు ఇవ్వలేదా? జకరియా ఎలిజబెత్తుల విషయంలో దేవుడు ఆలస్యం చేసి మండుచూ ప్రకాశించుచున్న దీపం వంటి బాప్తిస్మం ఇచ్చి యోహానును దేవుడు ఇవ్వలేదా? చెల్లి, తమ్ముడా, నీ జీవితంలో ఏ విషయంలో దేవుడు ఆలస్యం చేసినా కలవరపడకు, మౌనం అయిపోకు, నిరాశ నిస్పృహతుల మధ్యలోకి వెళ్ళకు, నా బ్రతికింతేలే అని కృంగిపోకు. ఆలస్యం అయ్యేటప్పుడే మరి బిగ్గరగా దేవుని సన్నిధిలో నువ్వు కేకలు వేయుదువుగాక.
మరి బిగ్గరగా దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుదువుగాక. మరి బిగ్గరగా దేవుని సన్నిధిలో నువ్వు వార్తధ్వని చేయగలిగితే, మరలా చెప్తున్నాను, ఆ కన్నిక కేకలు వేస్తే రక్షకుడు లేడు. సంఘమనే కన్నిక కేకలు వేస్తే గగనమును చీల్చుకొని రక్షకుడు మన మధ్యకు దిగి వస్తాడు. చప్పుడు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మీరు ఎప్పుడైనా చూడండి, అద్భుతమైనవి ఎప్పుడు ఆలస్యంగానే వస్తాయి. ఒకసారి చెప్పండి. వినపడలా. ఇక నేను ముగింపులోకి వచ్చాను. ఒకసారి చెప్పండి. అద్భుతమైనవి ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్ కొనుక్కోవటం ఈజీగా అయిపోద్దా? బట్టల దుకాణానికి వెళ్ళి బట్టలు కొనుక్కొని టైలర్ షాప్కి ఇచ్చి కుట్టించుకొని, ఇది లాంగ్ ప్రాసెస్సా? ఈ రెండిట్లో ఏది తొందరగా అయిపోద్ది అమ్మా? రెడీమేడ్కి వెళ్తే ఏం లేదు, ఇలా బట్టల దుకాణానికి వెళ్తే నిమిషంలో వచ్చేస్తుంది. ఒక పిల్లోడు ఇట్లాగే బట్టల దుకాణానికి వెళ్ళి మొత్తానికి రెడీమేడ్ బట్టలు వేసుకొని వచ్చాడు. అన్న నా బర్త్డే అన్న ప్రార్థన చేయండి అన్నాడు. నాకున్న అలవాటు ఏంటంటే ప్రార్థన చేసిన తర్వాత తల మీద పెట్టమని అన్న కొట్టడం, భుజం మీద అన్న కొట్టడం నాకున్న అలవాటు. ఇట్లా అంటాం. ఆ చిన్నపిల్లడికి భుజం మీద ఇట్లా కొట్టబోయేలో పడి కాస్త అట్లా భయపడతా ఇట్లా వెనక్కి అన్నాడు. నా చెయ్యి వెళ్ళి జేబుకు తగిలింది. ఆ జేబు ఊడి నా చేతిలో పడింది. ఏమిరా, ఏ టైలర్ కుట్టాడు రా అన్న. ఇది టైలర్ కుట్టింది కాదన్న, రెడీమేడ్ షాప్ అన్న అన్నాడు. రెడీమేడ్ బట్టలు అట్టాగే ఉంటాయి. మన పాత రోజుల్లో టైలర్లు ఉన్నారు, వాళ్ళు బట్ట కుడితే సిరిగిపోయేదాకా బట్ట కుట్టు ఊడిపోదండి. కాకపోతే ఆ టైలర్లు కొన్న కృప ఏంటో తెలుసా? ఈ క్రిస్మస్కి ఇస్తే వచ్చే క్రిస్మస్కి ఇస్తారు ఆ బట్టలు. ఇది కానీ కుట్టు ఉందో చూసారా, బట్ట చిరిగిపోయేదాకా కుట్టు ఊడిపోదు. క్రైస్తవ జనమా, నీవు ఆరాధించే దేవుడు జీవం కలిగిన వాడు. ఎట్టి పరాక్రమ కార్యాలైనా నీ జీవితంలో చేయగలిగిన శక్తివంతుడు. యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏది లేదని దేవుని వాక్యం ఘంటాపదంగా చెప్తుంది. ఒకరోజు విప్పుతాడు గుప్పెళ్ళు, నీ ఆశ తీరుస్తాడు తప్పకుండా. విశ్వసించు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఆలస్యమయ్యే కొద్దీ కేకలు కాదు, మరి బిగ్గరగా ఆ మాట చెప్పాలి. పెద్దగా మరి బిగ్గరగా దేవుని సన్నిధిలో కేకలు వేయాలి. ఈ కేకలు భూ సంబంధమైన కేకలు కాదండి. అసలు మనం అందరం వేయాల్సిన కేక ఏంటో తెలుసా? క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడేటట్లుగా, క్రీస్తు సారూప్యం సంఘంలో ఏర్పడేటట్లుగా. ప్రసవ వేదన పడి స్త్రీ ఎలా కేకలేస్తుందో సంఘం అలా కేకలు వేసేదిగా ఉండాలి. ఒకసారి మాట చూడండి. దేని కొరకు కేకలు వేయాలి? కూటి కోసం గుడ్డి కోసం కాదు. ఇవి ఇస్తాడు దేవుడు. అయ్యా, నీతో నేను ప్రదానం చేయబడ్డా. ఐగుప్తుని విడిచిపెట్టి కనాను దేశం చేరుకోవాలని 6 లక్షల మంది ప్రయాణం అయ్యారు. ఇద్దరే చేరుకున్నారయ్యా. తతిమ 5,99,998 మంది అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారయ్యా. నా బ్రతుకట్లా ఉండకూడదు. కాలేబు యెహోషువలాగా కనానులో మేము అడుగు పెట్టాలి. నీ ముఖాన్ని ముఖాముఖిగా చూడాలి. యుగాయుగాలు నీతో బ్రతకాలి. మేము అలా బ్రతుకున్నట్లుగా అయ్యా ఈ లోకంలో ఉన్నప్పుడే నీ సారూప్యం మాలో ఏర్పడాలని, యేసుక్రీస్తు సారూప్యం సంఘంలో ఏర్పడేటట్లుగా దైవజనుడు ప్రసవేదన పడాలి. మన కుటుంబాలలో మనలో క్రీస్తు సారూప్యం ఏర్పడేటట్లుగా ప్రతి క్రైస్తవుడు క్రీస్తు సారూప్యం కొరకు ప్రసవేదన పడుతూ ప్రార్థించేవాడిగా ఉండాలి. ఎట్లా ప్రార్థన చేయాలని చెప్పాను తల్లి? కొంచెం పెద్దగా. ప్రసవ వేదన పడుతూ ఒక స్త్రీ శిశువును కనేటప్పుడు ఎలా ప్రసవ వేదన పడుతుందో, మగ శిశువు అనే జై జీవితం సంఘం కనటానికి స్త్రీ ప్రసవ వేదన పడినట్లుగా ప్రార్థన చేసేటప్పుడు ప్రసవ వేదన పడుతూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయుదుం గాక. అటు ప్రార్థనాత్మ దేవుడు కుమ్మరించినట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా 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 గట్టిగా. ఎలాంటి ప్రార్థన అంటే, మరలా ఈ మాట చెప్తున్నాను, ప్రసవేదన పడేటప్పుడు స్త్రీ ఎలా కేకలేస్తుందో, ప్రసవేదన పడేటప్పుడు స్త్రీ అనుభవించే బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసా? కావాలంటే నెట్లో చూడండి. ఒక స్త్రీ ఎముకలు 20 ఎముకలు పటపటమని ఒకేసారి విరిగిపోతే ఎంత నొప్పి ఉంటుందో, ప్రసవేదన పడేటప్పుడు ఒక స్త్రీ అంత బాధ అనుభవిస్తుందట. ఎంత బాధ? ఒక్క ఎముక ఇరిగినంత బాధ కాదు, 2 ఎముకలు ఇరిగినంత బాధ కాదు, ఒకేసారి 20 ఎముకలు పటపటమని ఒకేసారి ఇరిగిపోతే
ఎంత పెయిన్ ఉంటుందో ప్రసవేదన పడేటప్పుడు స్త్రీ అంత బాధ అనుభవిస్తుందట. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలి? ప్రసవేదన పడే స్త్రీ కేకలేసినట్లుగా సంఘం దేవుని సన్నిధిలో కేకలేయటం ప్రారంభిస్తే సంఘములో నుండి జై జీవితం అనే మగ శిశువును కనటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్తే మ్యాన్ ఒక్క మాట అడిగాను, దేవా కేకలు పై పెదవులతో వేసే కేకలు కాదయ్యా, ప్రసవేదన పడేటప్పుడు స్త్రీ కేకలేసినట్లుగా మీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి నేను మోకరించానంటే కనీసం ఒక్క చుక్క కన్నీటి బొట్టుతోనైనా నీ పాదాలు తడిపిన తర్వాత నేను ప్రార్థనలో నుంచి లేవాలయ్యా. లోకాన్ని జయించే మగ శిశువు అనే జయ జీవితం మనలో నుంచి పుట్టాలి. ఇంతకాలం ఓడేవేమో, ఈ రోజు నుండి నా దేవుడు నేను గెలిపించబోతున్నాడు. ఎక్కడ ఓడిపోయావో అక్కడే దేవుడు నేను గెలిపించబోతున్నాడు. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల దేవుడు పైకెత్తబోతున్నాడు. మరలా వచ్చే సంవత్సరం ఇదే మీటింగ్లో నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు, నా దేవుడు నన్ను గెలిపించాడని. అలా చెప్పున్నట్లుగా ఏమీ లేదు. ఈ కన్యక చేయాల్సింది ఒక్కటే. చెప్పండి, ఏం చేయాలి? చెప్పాలి. ఆ చెల్లి కాదు, సారీ, ఆ కన్యక ఏం చేయాలి? ఈ రాత్రి కొద్దిసేపు కేకలేస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? నువ్వు ప్రార్థన చేస్తుండగానే రక్షకుడు నీ యొద్దకు దిగి వచ్చి ఈ రాత్రి నీ కన్నీళ్లు తొడవబోతూ ఉన్నాడు. వచ్చేటప్పుడు ఒక్కదానిగా వచ్చావేమో, నమ్ముతావా? తిరిగి వెళ్ళేటప్పుడు రక్షకుడు నీతో కూడా నీ ఇంటికి రాబోతున్నాడు. నీ రక్షకుడు నీతో కూడా నీ ఇంటికి రాబోతున్నాడు. రక్షకుడు నీవు కలిసి యుగాయుగాలు యహమందు పరమందు దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. అందరూ మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం చేతుల పైకెత్తే దేవా మీ సన్నిధిలో కేకలు వేసే కృప నాకు దయచేయ్యా. మీ సన్నిధిలో కేకలు వేసే కృప నాకు దయచేయ్యా. రక్షకా నీకు స్తోత్రాలు, రక్షకా నీకు స్తోత్రాలు. రెండు చేతుల పైకెత్తి రక్షకా నీకు స్తోత్రాలు. స్వరమెత్తి రక్షకా, రక్షకా నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. దేవా నీకు స్తోత్రాలు. గగనమును చీల్చుకొని నా యొద్దకు రాయా, గగనమును చీల్చుకొని నా యొద్దకు రాయా. రదల షబల బతిరదర షల రేగిదిరా షబల తిర. గగనమును చీల్చుకొని రాత్రి దేవుడు నీ యొద్దకు దిగి వచ్చినట్లుగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. ప్రతి వారి మీ చప్పలు కొడుతూ రక్షకా, రక్షకా ఈ రాత్రి మా యొద్దకు దిగిరాయా. తిరిగి వెళ్ళేటప్పుడు నాతో కూడా రాయా, నాతో కూడా రాయా, నాతో కూడా రాయా. రబలద రషబలబ తిరల రమేనో. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోగణుడా, సర్వాంతర్యామే, సర్వలోకానిక చక్రవర్తి అయిన మహానీయుడా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములు నాయన. గత 3 దినముల నుండి నాయన ఈ అద్భుతమైనటువంటి నాయన సత్య సువార్త సమాధాన ఈ కూడికలను మీరు ఘనంగా జరిగించుకున్నందుకు నీకు స్తోత్రాలు అయా. నీ దాసులైనటువంటి వారి ముఖాంతరముల నుండి మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయన. చక్కటి వాక్యాన్ని మా నోట మీ మాట ఉంచుకున్నందుకు నీకు స్తోత్రాలు. నీ దాసులైనటువంటి వారి యొక్క కృప కనికరము నాయన ఈ ప్రజలందరి మధ్య ఉండునట్లుగా సహాయం చేస్తున్నవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఇదిగో నాయన నీ దాసులు సత్యవాది గారి ద్వారా సంఘం ద్వారా ఈ అద్భుతమైనటువంటి 3 దినములు ఈ యొక్క మీటింగులు జరగటానికి కృపనుంచినందుకై నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నాయన వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి పంపించండి, వారి అవసరాలు తీర్చండి, అక్రలు తీర్చండి. సమస్త బలహీనతలో మీ నామములో విడుదల కలుగును గాక. ఈ అద్భుత కార్యంలో మీరు జరిగించదురు గాక. దురాత్మ అంధకార శక్తులు చీకటి శక్తులు లయమైపోవును గాక. కృపను పొందుదురు గాక. నీ దీవెన ఆశీర్వాదాలు పొందుకొని తిరిగెళ్ళుదురు గాక. నీ కృపా క్షేమములు ఎల్లప్పుడూ ఉండినట్లుగా ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను
దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి మీరుండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ యెషువా మెస్సీ గారి నామములో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.